హరయే నమః హరయే నమః హరయే నమః. వారి ఇద్దరికీ సుమేధుడు మంత్రోపదేశం చేశారు. నవార్ణ మంత్రం, ఆ మంత్రం ఎవరికి పడితే వాళ్లకు ఇవ్వవచ్చునా అనేటువంటి విషయం బోధించినటువంటి వారు, గురువులైనటువంటి వారు సుమేధుడు. దివ్యమైనటువంటి మేధస్సుకు ప్రతీక అన్నారు ఆయన. ఎవరికి ఇవ్వవచ్చు, ఎవరికి ఇవ్వకూడదు అనేటువంటి నిర్ణయం ఎవరు చేయాలి అంటే గురువులే చేయాలి తప్ప మాకు కూడా ఉపదేశం చేయవచ్చు కదా, ఎందుకు చేయకూడదు అనేటువంటి విషయాన్ని అడిగేటువంటి అవకాశం ఎవరికీ లేదు. కేవలం గురువు యొక్క నిర్ణయం, ఆ నిర్ణయం చేతనే ఇవ్వబడుతుంది. గురువు ఇక్కడ నిర్ణయం చేశారు. అతడు వైశ్యుడైనప్పటికీ, ఇతడు క్షత్రియుడైనప్పటికీ ఇంకొక ధర్మం కూడా చెప్పబడింది. క్షత్రియ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు ముగ్గురకు కూడా ఉపనయన అర్హత ఉన్నది. వాళ్ళు కూడా ఉపనయనం చేసుకుని తీరవలసిందే. ఏ వయస్సులో చేయాలి? బ్రాహ్మణునకు గర్భాష్టమే ఉపవీత, క్షత్రియునకు 11 సంవత్సరములకు ఉపనయనం కావాలి, వైశ్యునకు 13 సంవత్సరములకు ఉపనయనం కావాలి. ఆ ఉపనయనం చేయకపోతే ఆ తర్వాత చేయవలసిన ఆవశ్యకత కూడా లేదు అని చెప్పారు. కనుక ఉపనయన అర్హత ఎవరికి ఉన్నదో వాళ్ళు ఉపదేశం పొందేటువంటి అర్హత కూడా ఉన్నది. కనుక ఇటు సురధునకు అటు సమాధికి కూడా మంత్రోపదేశం చేశారు. జపం చెయ్యమన్నారండి. సురధో యావంహ దస్యు పీడితాభవన్ ప్రాప్తోసి గతం జపం మంత్రిభి పరివంచిత సుఖేన పరిహరిష్యామో అవనేత్రాహ శుభపాదపే. దివ్యమైనటువంటి జపం చేస్తున్నాడు. ఈ రాజ్యం కానీ, ఈ యుద్ధాలు కానీ, ఈ అపజయాలు కానీ ఇవేవి అతడి మదిలో లేకుండా చేసుకున్నాడు. కేవలం ఆ అమ్మవారి యందు దృష్టిని ఉంచి జపం చేస్తున్నారు. ఇక సమాధి సంగతి చెప్పనే అక్కర్లేదు. అతడి పేరే సమాధి అని చెప్పుకున్నాం. ఆ స్థితిలో అతడు జపం చేస్తున్నాడండి. దివ్యమైనటువంటి జపం నడుస్తున్నది. తపస్సు చెయ్యగా 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 కొంతకాలానికి గురుదేవుడైనటువంటి అతడు ఆజ్ఞ ఇచ్చాడు. నాయనా, ఇప్పుడు మీరు క్షీరతర్పణం చేయండి, పాలతో తర్పణ చేయండి అన్నాడు. హితకారీ వరక శతద్రు క్షీరతర్పణే సుహృదకుత తస్మాస్థిరం మనఃకృత్వ విహరస్వమయా సహా. ఎప్పుడైతే చేయవలసిన విధానంలో మనం చేస్తామో దానికి కావలసినటువంటి ఫలితాలను కూడా ఆ విధంగా మనం దివ్యంగా పొందుతాం. అందువల్ల క్షీరతర్పణం చేయండి. తర్పణ చేశారండి. ఆ తర్వాత హోమం చేయండి. హోమం చేస్తున్నారు. చండీ సప్తశతి అనేటువంటి గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని 7 మంత్రములు, 700 మంత్రాలు, ఆ మంత్రములతో హవనం చేస్తున్నారు. స్వాహాదేవి, స్వధాదేవి అని 2 దేవతలు. స్వధాదేవి అనేటువంటి ఆమె పితృదేవతల యొక్క ఆశీర్వచనం పొందడానికి మనకు మార్గదర్శిగా ఉంటుంది. స్వాహాదేవి అనబడేటువంటి ఆమె సాక్షాత్తు దేవతల యొక్క దివ్యత్వాన్ని పొందడానికి ఆధారమై ఉన్నది. ఆ స్వాహాదేవిని ఆధారంగా చేసుకుని స్వాహాకారములతో చేస్తున్నారండి. హోమం చేస్తున్నారా? ఈ సమాధి అనబడేటువంటి వాడికి మమాపి ఏతద్దుఃఖం దునోతి కిల మానసం పృచ్ఛావో అద్య శాంతం శోకనాశనమౌషధం. మీరు కనుక హోమం చేసినట్లయితే చక్కగా అమ్మవారు కనబడుతుందయ్యా, మీరు ఏది కావాలంటే అది ఇస్తుంది అమ్మవారు వరప్రసాదంగా అని చెప్పారు కదా, ఇంతవరకు అమ్మవారు కనబట్టలేదు, మేము హోమం చేస్తున్నాం కదా అనేటువంటి సందేహం కలిగింది. సందేహం కలిగిన తర్వాత గురువుగారు చెప్పిన మాట, ఒక్క మాట గుర్తుకొచ్చిందండి. నీవు ఏది భక్షిస్తావో, ఏది భుజిస్తావో దాన్ని నివేదనగా పెట్టు అన్నారు. ఈ క్షత్రియునకు ఈ ఆలోచన వచ్చింది. నేను అప్పుడప్పుడు మాంసాహారాన్ని తీసుకుంటాను కదా, ఒకవేళ మాంసాహారాన్ని నేను పెట్టలేదు అనేటువంటి కోపంతో అమ్మవారు రాలేదా? అమ్మవారికి అసలు కోపం ఉంటుందా అండి? ఉండాలి, ఉంటుంది అని ఎప్పుడైతే అనుకున్నామో మనం అమ్మవారిని తలుసుకోవటం లేదు అని అర్థం. అసలు అక్కడ కోపము, ఆగ్రహము, చిరాకు, పరాకు ఇటువంటి ఉండేటువంటి అవకాశమే లేదు. అంత
అంతటా మొత్తం అంతా కూడా ఏముంటుంది అంటే ప్రేమ అనబడే 2 అక్షరాలు తప్ప ఇంకొకటి ఉండే అవకాశం లేదు అమ్మవారి దగ్గర. అక్కడికి ఎటువంటి వాడు వెళ్ళిన వాడు దుర్మార్గుడు కావచ్చు, సన్మార్గుడు కావచ్చు, పండితుడు కావచ్చు, అపండితుడు కావచ్చు, జ్ఞాని కావచ్చు, అజ్ఞాని కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా అతన్ని ఒళ్ళోకి తీసుకుని వాడికి కావలసింది అందించేటువంటి ప్రేమతత్వం ఒక్క తల్లి దగ్గర మాత్రమే ఉంటుంది, తండ్రి దగ్గర ఉండదండి. ఆ విషయం అమ్మ అయితే అంత తేలిగ్గా దగ్గరకు తీసుకుంటుంది. కనుక ఎందువల్ల కలగటం లేదు, మాంసాన్ని పెట్టాలా అనేటువంటి సందేహం కలిగి ఆ మాట సమాధి అనబడేటువంటి ఆ వైశ్యంతో చెప్పాడండి. మారు ఆలోచించకుండా వైశ్యుడు తన దేహాన్ని ఆ కండలు ముక్కలు చేసి స్వాహాకారంతో సమర్పిస్తున్నాడు. ఇప్పుడు ఎవరు? ఆ వైశ్యుడు కూడా. ఎప్పుడైతే ఆ సమాధి అనబడే ఇది పృష్ఠతస్తథా రాజ్ఞా సుమేధక తథా సమాధి మునిసత్తమహావువాచతం పరం జ్ఞానం శోకమోహ వినాశనం. ఇంకొక ఆలోచన లేకుండా శరీరం యొక్క కండలను చీల్చి ఆ ముక్కలు రక్తసిక్తమైనటువంటివి హోమం చేస్తున్నాడు. ఎప్పుడైతే ఒక్కసారి స్వాహాకారం చెప్పివేశాడో వెంటనే అమ్మవారు వచ్చిందండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రత్యక్షమయ్యింది. చాలా దివ్యంగా ఏవం ప్రమదావనౌ తథా ఋషయ ప్రతితృప్తతాః భవంతే వాంఛితం వరయమీప్సితం. నాయనా, ఇంత ప్రయత్నం చేయమాకండిరా, ఆగండి, మీకేం కావాలో చెప్పండి, ఇస్తాను. సురధుడు అనబడేటువంటి ఆ రాజు వైపుకు తిరిగి అడిగింది అమ్మవారు. ఎప్పుడైతే అడిగిందో వెంటనే అతడు ఏమడిగాడో తెలుసునా అండి? కనబడింది ఎవరు? సాక్షాత్తు అమ్మవారే, జగన్మాత కనబడింది. తనకు ప్రత్యక్షంగా వచ్చి నిలబడింది, చిరునవ్వులు నవ్వుతూ, చక్కని పట్టుచీర కట్టి దివ్యమంగళ రూపంతో అలా నిలబడి, నాన్న నీకేం కావాలరా అంటే అతడు ఏమడిగాడు అంటే, పోయిన నా రాజ్యాన్ని నాకు ఇయ్య తల్లి అన్నాడు. చిరునవ్వు నవ్వుకున్నది. నీ రాజ్యం మళ్ళీ నీకు వస్తుంది నాన్న. నీకు ఎవరు శత్రువులై నిన్ను మోసం చేసి నీ రాజ్యాన్ని అపహరించడానికి మ్లేచ్ఛులతో చేతులు కలిపారో వారే నీ వద్దకు వచ్చి నిన్ను రమ్మని తీసుకుని వెడతారు. అంతేకాదు మరుజన్మలో నీవు మన్వంతర నాయకుడవై మనువుగా పిలవబడతావు అని వరమిచ్చిందండి అమ్మవారు అతడికి. కనుక అంత దివ్యమైనటువంటి వరం, సామాన్యమైనటువంటి వరమా అండి అది? ఆ వరాన్ని అడగకుండానే ఇచ్చింది. నాకు ఈ వరం ఇవ్వవమ్మా అని అడగలేదు, అడగకుండానే ఇచ్చింది. వాడు అడిగిందల్లా సురధుడు అనబడేవాడు నా రాజ్యాన్ని నాకు ఇవ్వమన్నాడు అంతే. కానీ అతన్ని మనువును చేసి కూర్చుండబెట్టిందండి అమ్మవారు. నువ్వు మనువుగా ఉంటావురా అని వరం ఇచ్చింది. పరవశించిపోయాడు ఆ సురధుడు. సమాధి వైపుకు తిరిగి, నాయనా నీకేం కావాలిరా? అంతో ప్రేమతో అడిగిందండి అమ్మవారు. అడిగితే, అమ్మ మరల జన్మ లేకుండా వరం ఇవ్వవమ్మా అన్నాడండి. సంస్కారం అనేది ఎక్కడ ఉన్నదో చూడండి. ఆ క్షత్రియ రక్తము యొక్క లక్షణం ఇక్కడ ఉన్న రక్తము యొక్క లక్షణం. అది పౌరుషాన్నే కోరుకుంటుంది, ఇది శాశ్వతమైన ఆనందాన్ని కోరుకుంది. అందుకనే అతగాడికి వ్యాస భగవానుడు సమాధి అని పేరు పెట్టాడండి. ఆ సమాధి తత్వం ఉన్నదే. యోగ సమాధిలోకి వెడితే బయట ప్రపంచంతో సంబంధం ఉంటుందండి? మరణంతో సంబంధం ఉంటుందా? ఆయుర్దాయంతో సంబంధం ఉంటుందా? దేంతోనూ సంబంధం ఉండదు, ఎవరితోనూ సంబంధం ఉండదండి. వాడికి సంబంధం ఒక్కదాంతోనే ఉంటుంది. శాశ్వతమైన తత్వం ఏదో దాంతో సంబంధం ఉంటుంది, దాంట్లోనే రమిస్తూ ఉంటాడు. ఆ యోగ సమాధినిష్ఠుడైనటువంటి వాడు రమయతీతి. ఆ ఆనందం ఎట్లా ఉంటుంది అని మనం చెప్పలేమండి, వర్ణించలేం. పంచదార ఎట్లు ఉండును తీయగా ఉండును అంటాం. తీపి ఎట్లుండును అంటే ఏం చెబుతామండి? నోట్లో వేసుకుని చూడరా అంటాం. కనుక అనుభవిస్తే కానీ తెలియనటువంటి ఆనందం, ఆ ఆనందాన్ని పొందుతాం. ఇప్పుడు ఇక్కడ సమాధి అడిగాడమ్మా, జన్మ రాహిత్యం కావాలమ్మా, మరల జన్మించటం అనేటువంటిది వద్దు తల్లి. నేను ఈ విధమైనటువంటి బాధలను చవి చూడలేను. నా వారైనటువంటి వారే నన్ను మోసం చేయుట, వారి కొరకు నేను అమాయకంగా నానా కష్టాలు పడి సంపాదించి వాళ్ళకి అప్పచెప్పుట, చిట్ట చివరికి ఏం చేస్తారు
చెబుతారండి, ఎంత సంపాదించినా అదంతా తన ఇంట పుట్టిన వారికి కొంతమంది అప్పగించకుండానే వెళ్ళేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ముందే వీలునామా రాసి పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకవేళ రాయకపోతే నువ్వు ఎప్పుడు పోతావో తెలియదు, ముందు రాయవయ్యా అని అడిగే కొడుకులు ఉన్నారు, అడిగే భార్యలు ఉన్నారు. కేవలం పిల్లలకైనా నా పేరుతో కూడా కొంత పెట్టాలి అని అడిగే భార్యలు ఉన్నారండి. ఒకవేళ నా పేరుతో లేకపోతే వాడు చూడకపోతే నేనేం చేయాలి? ఎవ్వరు చూచినా చూడకపోయినా మనలను చూచేవాడు భగవంతుడే. వాడు ఉన్నప్పుడు కూడా మనల్ని చూచేవాడు భగవంతుడేనండి. వాళ్ళేదో మనల్ని చూస్తున్నారు అనుకోవటం భ్రమ అనబడినటువంటి విషయం. ఎవ్వరూ ఎవరిని చూడలేరు. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర. వీళ్ళెవ్వరూ ఎవ్వరికి ఏమీ కారండి. ఒకవేళ అన్నారు అనుకున్నా ఎంతవరకు అతడు తండ్రి, ఎంతవరకు ఆమె తల్లి, ఎంతవరకు మనము పిల్లలం. మనకు కలిగిన పిల్లలు కూడా కొడుకు, నా కొడుకు, మా అమ్మాయి అని పరిచయాలు చేస్తూ ఉంటామా? ఎంతవరకు అండి? మనం ఉన్నంతవరకే, లేదా వాళ్ళు ఉన్నంతవరకే. వాళ్ళు మనము ఉన్నా కూడా ఒకవేళ మన దగ్గర ఎర్రని ఆగాని పైస కూడా లేకపోతే ఈయన ఎవరు అంటే మా ఇంట్లో పనిచేసే మనిషి అని చెబుతారు తప్ప ఇతడు నావాడు అని చెప్పరు. అటువంటి స్థితి ఉంటుందమ్మా మానవ మస్తిష్కము యొక్క యోగం అటువంటిది. ఈ వైశ్యుడు సమాధి అనబడేవాడు ఏమడిగాడండి? ఎంత దివ్యమైన వరం అడిగాడు అమ్మవారిని. పరవశించిపోయింది అమ్మవారు. ఆ వైశ్యుణ్ణి అలా దగ్గరకు తీసుకుని తాను ఎక్కడ నిలబడి ఉన్నదో అక్కడ కూర్చుని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నదటండి అమ్మవారు. ఏమి ఆనందాన్ని పొందుతున్నాడండి. ఆ ఒడి ఎవరికి దొరుకుతుందండి? ఎట్లా దొరుకుతుంది? పసిపిల్లవాడు తల్లి ఒడిలో ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉంటాడో. అంతేకాదు ఆడుకోవడానికి వెళ్ళే వయస్సులో కూడా ఎవరైనా ఒకటి కొడితే వాడు ఎవరికి చెబుతానని చెబుతాడండి? మా అమ్మకి చెబుతా అంటాడు, నాన్నకి చెబుతాను అంటండి వాడు. అమ్మ మీద అంత నమ్మకం వాడికి. ఎక్కడ ఆడుకోవడానికి వెళ్ళినా ఓ పక్కన మా అమ్మ అక్కడ ఉన్నదా లేదా అని అట్టా చూసుకుని ఆవిడ ఉన్నది అనే ధైర్యంతో ఇక్కడ ఆడుకుంటూ ఉంటాడు. కనుక అమ్మ అంత బలం, అమ్మ అంత ధైర్యం, అమ్మ అంత సంపద. అందుకనే నా మాతు పరదైవతం, తల్లిని మించినటువంటి దైవం లేదండి. ఆ తల్లి కనుక వెళ్ళిపోయిందా మళ్ళీ మనం పొందేటువంటి అవకాశం లేదండి. కాలము, కన్న తల్లి ఈ రెండు గతించినాయా ఇక మళ్ళీ వచ్చే అవకాశం లేదండి. మనం పొందగలుగుతామా? 2026 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 7వ తారీఖు కావాలి నాకు. దొరుకుతుందా అండి? వచ్చే అవకాశం లేదు. ఇవాళ 8, 7 వెళ్ళిపోయింది, గతించింది నిన్న. మళ్ళీ ఎక్కడ పొందుతామండి? 27లో పొందవచ్చు, కానీ 26లో మనం పొందలేమే. కనుక కన్న తల్లి కూడా అంతేనండి. ఒకడు వేశ్యాలోలుడై ఉన్న సంపదంతా వేశ్యకు పెట్టాడండి. ఆ వేశ్య బాగా పరిశీలన చేసి ఆవిడ ఓ విషయం తెలుసుకున్నది. వాడి తల్లి పేరు మీద 2 ఎకరాల పొలం ఉంది. తండ్రి లేడు గనక యథేచ్ఛగా తిరుగుతున్నాడు వాడు. ఉన్న సంపదంతా వేశ్యకు పెట్టేశాడు. చిల్లి గవ్వ లేదు. కేవలం ఆ తల్లి పేరిట ఉన్నటువంటి 2 ఎకరాలు ఉన్నది. అవి కూడా అపహరించాలని చూసింది ఆ వేశ్య. ఆ కారణం చేత ఒక్క రోజున వాడు వచ్చే సమయానికి తలకు ఒక వస్త్రాన్ని చుట్టుకుని కుయ్యో ముర్రు అని ఏడుస్తున్నదండి. దేనికి దుఃఖపడుతున్నావు, ఏమైంది నీకు అని మంచం చుట్టూ తిరుగుతున్నాడు. ఆవిడ తిరుగుతుంటే నాకు శిరోవాతం ఉన్నది, అయితే నేను డాక్టర్ని తీసుకొస్తానన్నాడు. ఇది తగ్గేది కాదు. వేశ్య కదండి, ఎన్ని అసత్యాలు చెబుతుందో. ఇది తగ్గేది కాదయ్యా. మొన్న ఈ మధ్య ఒక సన్యాసి మా దగ్గరికి వచ్చాడు. సన్యాసి వేశ్యల దగ్గరికి పెడతాడా అండి? ఎంత పెద్ద అబద్ధం చెప్పింది ఆవిడ. ఓ సన్యాసి మా దగ్గరికి వచ్చాడయ్యా. వచ్చినప్పుడు మేము అడిగితే ఆయన చెప్పాడు, 90 ఏళ్ళు దాటిన వృద్ధురాలి గుండెను తీసుకొచ్చి ఈ శిరస్సుకు కడితే అప్పుడు నీ రోగం తగ్గుతుంది అన్నాడు. 90 ఏళ్ల ముసల్ది మాకెక్కడ దొరుకుతుంది? స్త్రీ ఎక్కడ దొరుకుతుంది? ఆవిడ్ని చంపితే ఎవరు ఊరుకుంటారు? ఆ గుండె ఎలా దొరుకుతుంది? ఈ రోగం ఎలా తరుగుతుంది? నేను ఇలా మరణించవలసిందే అని గొల్లునై ఏడ్చింది. వీడికి వెంటనే మెదడులో మెదిలింది.
ఎవరున్నారండి 90 ఏళ్ళు దాటి 96 సంవత్సరాల వయస్సులో తన పని తాను చేసుకుంటూ ఎక్కడెక్కడ తిరిగినా ఇంటికి వచ్చిన ఆ పిల్లవాడికి ఇంత గంజి ఉడకబోసి వాడికి పోసి తాను త్రాగేటువంటి తల్లి గుర్తుకొచ్చింది వాడికి. ఆ గుర్తుకొచ్చిన వాడు వెళ్ళాడు, కత్తి తీసుకున్నాడు, గుండెలు చీల్చేశాడు, పేగులు వేరు చేశాడు, ఆ గుండెను తీసుకున్నాడండి. ఆ నెత్తురు మోచేతుల నుంచి అలా కిందికి కారుతూనే ఉంది. అప్పుడే తీశాడేమో, వెచ్చని నెత్తురు కారుతోందేమో, ఆ గుండె ఇంకా అలా కదులుతోందండి, కొద్దిగా కదులుతోంది. ఆ గుండెని అలా పట్టుకున్నాడు. ఆ పట్టుకున్నటువంటి వాడు పరుగు పెట్టాడు ఆ వేశ్య దగ్గరికి. తీసుకువచ్చి వెంటనే ఆ శిరస్సుకు కడితే ఆ రోగం పోవాలి, ఆవిడ ఆనందంగా ఉండాలి. అది వీడి ఆనందం. తల్లి గుర్తు రాలేదండి. ఆ తల్లినే సంహరించాడు, గుండె పీక్కుని వెళ్ళాడు. తీరా వీడు అక్కడికి వెళ్ళేటప్పటికీ వీడి వంటి వాడు ఇంకొకడు ఆ వేశ్య వద్ద ఉన్నాడు. కంగారు పడ్డాడు, గుమ్మం తగిలింది, బోర్ల బొక్కల కింద పడ్డాడండి. చేత ఉన్న గుండె జారి అల్లంత దూరం పడితే ఆ గుండె కదిలి మాట్లాడిందిట వాడితో. ఏమన్నదో తెలుసునా? నన్నెందుకు చంపావురా అని అడగలేదండి, నా దెబ్బ తగిలిందా అని అడిగిందటండి ఆ తల్లి గుండె. ఏమి తల్లి అండి, దెబ్బ తగిలిందా? నువ్వు ఇంటికి వెడితే నీకు అన్నం ఎవరు పెడతారా? వాడి అన్నాన్ని గురించి ఆలోచించింది, వాడి దెబ్బను గురించి ఆలోచించింది. నన్ను ఎందుకు చంపావురా అని అడగలేదండి. ఆ తల్లి అనబడే పదార్థం అంత గొప్పది. భగవంతుడు మనకిచ్చిన వరం అండి, మాతృదేవత. అంత గొప్ప వరం ఇంకా ఎవరు పొందగలుగుతారు? ఎవరు ఆనందం పొందగలుగుతారు ఆ తల్లి ద్వారా? కనుక అటువంటి మాతృత్వాన్ని ఎవరికి అందించింది? సాక్షాత్తు జగన్మాత అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాన పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి పుచ్చినయమ్మ. ఆ తల్లి ఎవరికి ఇచ్చింది అంటే, ఇంత రాజ్యాన్ని అడిగిన సురధునకు ఇవ్వలేదండి. జన్మ రాహిత్యాన్ని కోరుకున్న సమాధిని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నది. ప్రమాణం వేవ చక్కార్యం త్యక్వా వాదం నిరర్ధకం మధ్యస్థ సర్వదా కార్యో వివాదేస్మిన్ ద్వయోరిగా. నాయనా, నీకు మరల జన్మ లేదురా. ఎప్పుడు నేను ఒడిలోకి తీసుకున్నానో నేనే నీవు, నీవే నేను. నాకు ఎలా అయితే జనన మరణములు లేవో నీకు కూడా లేవు. కనుక అమ్మను మనం ఎప్పటికీ ఏం కోరాలో మనకు ఎవరు నేర్పారండి? సాక్షాత్తు సమాధి అనబడేవాడు నేర్పాడు. ఆ పూజా విధానం, ఏ విధంగా పూజ చేయాలో గురువులు చెబితే ఆ విధానాన్ని అనుసరించి తూచా తప్పకుండా దాన్ని అనుసరించి ఆచరించినటువంటి సమాధి కానీ, సురధుడు కానీ, ఆ సురధుని యొక్క సంస్కారం ఎంతవరకు నిలబడింది అంటే, ఎన్ని పూజలు చేసినా, ఎంత జపం చేసినా, క్షీరతర్పణం చేసినా, ఏం చేసినప్పటికీ కూడా సాధారణమైనటువంటి రాజ్యప్రాప్తిని పొందాడే కానీ మోక్షాన్ని పొందలేకపోయాడు. కనుక ఏమర్థమైంది మనకు అంటే, చెబుతున్నాడండి, వైశ్యోత్తమో త్వమేవాద్యసరా ఏవత్ కథాపాతం జన్మరాఖిత్యం మాయాం సృష్టి సంహారకారిణీం సర్వయోగాత్మన్యస్తం భవిష్యసి గృహే తథా వాంఛితం నశ్యతివా వినశ్యతివా. దేన్ని మనం కోరుకుంటామో దాన్నే అమ్మవారు మనకు ఇస్తుందండి. ఫలానాది మాత్రమే అమ్మవారు ఇస్తుంది అని చెప్పలేం. దేన్ని మనం కోరుకుంటున్నామో దాన్ని ఇస్తుంది అమ్మవారు. ఏం కోరుకోవాలి అనేటువంటిది మన సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. ఆ సంస్కారం దేనివల్ల వస్తుంది అంటే, గురుదేవుల ఆశీర్వచనం వల్ల వస్తుంది. నగురోరధికం నగురోరధికం నగురోరధికం. ఎవరు చెప్పారు ఈ మాట అంటే, మల్లికార్జునుడే చెప్పాడండి. శివశాసనత అని చెప్పారు. ఆ గురుదేవుని యొక్క ఆ జన్మ రహస్యాన్ని, ఆ గురుదేవుని యొక్క దివ్యమైన తత్వాన్ని పార్వతీదేవిని కూర్చుండ
ముందబెట్టి బోధించాడండి. ఆ బోధించినటువంటి గ్రంథంలో చెప్పబడినట్టు మాట, ఓ పార్వతి, నాకన్నా గురువులు గొప్పవాళ్ళు. ఎందుకు గొప్పవాళ్ళు అంటే నన్ను చూపించేది గురువులే. ఆ గురువు యొక్క అనుగ్రహం లేకపోతే ఒక విద్యార్థికి నేను దర్శనమిచ్చే అవకాశం లేదు. ఆ గురువు ద్వారానే రావలే అని చెప్పారు. ఆ కారణం చేత ఆ గురువైనటువంటి సుమేధుడు అనబడే వాని యొక్క దివ్యమైనటువంటి మంత్రోపదేశం చేత ఈ సురధుడు సమాధి కూడా ఓ దివ్యమైనటువంటి స్థితిని పొందారయ్యా. ఈ విధమైనటువంటి ఆలోచనే కనుక లేకపోతే వీరిద్దరిలో కూడా ఎంత తేడా ఉన్నది అంటే, అహంకార మమకారములు వదలలేని సురధుడు రాజ్యాన్ని పొందాడు, మనువు అయ్యాడు. వీటిని వదులుకోగలిగిన సమాధి జన్మరాహిత్యాన్నే పొందాడు. అతడు సుఖపడ్డాడా ఇతడు సుఖపడ్డాడా అంటే ఇద్దరిలోనూ ఆనందాన్ని పొందినవాడు సమాధి మరల ఈ జీవితపు లంపటములో ప్రవేశించినటువంటి వాడు సురధుడు. అందువల్లనే మనం దేన్ని అనుసరించి వెళ్ళాలి. ఒకానొక దివ్యమైనటువంటి తత్వాన్ని నేను నీకు తెలియజేస్తున్నా, జాగ్రత్తగా వినవయ్యా అని చెప్పాడండి. ఇప్పుడు మళ్ళీ వ్యాస భగవానుడు చెబుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, వృత్రాసురైతి ఖ్యాతో వీర్యవాన్ త్వశ్చురా ఆత్మజ స కథన్నిహత సంఖ్యేవాసవేన మహాత్మనా. నీకు చరిత్ర చెబుతున్నా, జాగ్రత్తగా వినవయ్యా. వృత్రాసురుడు అనబడేటువంటి వాడు ఒకడున్నాడు. వాస్తవానికి అతడు బ్రాహ్మణుడే. ఎవరి పిల్లవాడండి? జాగ్రత్తగా వింటున్నావు కదా, నేను కథ చెబుతా విను. ఒకానొక సందర్భంలో దేవలోకంలో ఓ సభ జరిగింది. ఆ సభ జరిగితే సభకు అధ్యక్షులు ఎవరయ్యా అంటే బృహస్పతి, దేవగురువు అయినటువంటి వాడు అధ్యక్షుడు. అధ్యక్షుడు అనబడేటువంటి వాడు ముందు ఉపన్యాసకుల కన్నా ముందు వచ్చి కూర్చోవాలి. కూర్చుని ఎవరిని ముందు పిలవాలి, ఎవరిని తర్వాత పిలవాలి. ఎందుకంటే ఈ వచ్చిన వాళ్ళల్లో నన్ను ముందు పిలవకుండా ఆయన్ని ముందెందుకు పిలిచాడు అనుకునే వాళ్ళు కూడా ఉండవచ్చు. అందువల్ల ఎవరెవరి ప్రయారిటీ ఎట్లా ఉన్నది, వాళ్ళ విద్యా విధానం ఎలా ఉన్నది, ఎవరితో మాట్లాడించాలి, ఎవరితో మాట్లాడించకూడదు. కొంతమంది అసలు అధ్యక్షుడిగా ఎవరిని కూర్చోబెడతారో తెలుసురా? ఎక్కువగా మాట్లాడేవాడిని అధ్యక్షుడిగా కూర్చోబెడతారు. ఎందుకు అంటే వాడేం మాట్లాడేక అధ్యక్షుడిగా ఉన్న తర్వాత మాట్లాడే అవకాశం లేదు. వారు మాట్లాడతారు, వీరు మాట్లాడతారు అని చెప్పడం తప్ప వాడు చూస్తూ కూర్చుంటాడు అంతే. అందుకని ఎక్కువగా మాట్లాడేవాడిని ముందు అధ్యక్షుడిగా పెడతాడు. వీడు అనవసరంగా సమయాన్ని మింగేస్తాడు అని. కనుక ఆ అధ్యక్ష తత్వం ఉన్నదే అటువంటి తత్వాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ ఈ ఉన్నటువంటి ఆ దేవతలు మొత్తం అంతా సభ చేస్తే అధ్యక్షుడిగా బృహస్పతిని పెడితే ఆయన సమయానికి రాలేదండి. అధ్యక్షుడు రాలేదు కదా సమయానికి, గురుదేవులు రాలేదు. మరి ముహూర్తం పెట్టుకున్నాం మనం, సభా ప్రారంభం దీపారాధన దీప ప్రజ్వలన చెయ్యాలి కదా అని ఆలోచన చేసి దేవేంద్రుడు మనం ముహూర్తం ప్రకారం సభ ప్రారంభిద్దాం, గురుదేవులు వచ్చిన తర్వాత వారిని అక్షస్థ స్థానంలో కూర్చోబెడదాం అని అందరికీ చెప్పి సభ ప్రారంభించారండి. ప్రారంభం అయిపోయిన తర్వాత బృహస్పతి వచ్చాడు అక్కడికి. తే ఆగతంతు తదా ప్రస్తుః విష్ణుః ఏ ప్రేరయితః తత్ర దేవేంద్రం సత్వధరపరః. ఆ దేవేంద్రుడు సభ ప్రారంభించేశాడు, ఏదో మాట్లాడుతున్నాడు. ఆ సందర్భంలో బృహస్పతి అడుగుపెట్టారండి. బృహస్పతి అడుగుపెట్టేటప్పటికీ సభ ప్రారంభమైపోయింది. నన్ను అధ్యక్షుడిగా పిలిచి నేను రాకుండానే సభ ప్రారంభిస్తే నా విలువ ఏమి ఉన్నది అని ఆలోచించినటువంటి అధ్యక్ష స్థానంలో ఉండవలసిన బృహస్పతి వెంటనే వెనక్కి తిరిగారటండి. ప్రతిలోమజలేఫేన శాంతిత, మెదలకుండా వెనక్కి తిరిగారు. వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే అప్పుడు చూశాడు దేవేంద్రుడు. అక్కడ మైకు వదిలేసి పరుగు పెట్టాడు బృహస్పతి కోసం. అయ్యా మిమ్మల్ని మేము చూడలేదు, దర్శించలేదు, ఏమనుకోమాకండి, సభ ప్రారంభించాం, ముహూర్తం మీరే పెట్టారు కదా, ఆ ముహూర్త సమయంలో ప్రారంభించాలి అనేటువంటి ఆలోచనతో చేశాం, మీరు అన్యథా భావించవద్దు, దయచేసి రండి. మహంతోపి మోహేన
వంచిత పాపబుద్ధయ అన్యాయావర్తితో అన్యర్థం భవంతి ఏవత్ మయా సత్తమో ప్రభవతు తే గురూణాం. మీ పాదాలు మేము సేవిస్తున్నాం, దయించి మమ్మల్ని కరుణించి మీరు వచ్చి ఆసీనులు కండి, అధ్యక్షులు ఉండి సభను నడపండి. వెంటనే ఏమన్నాడో తెలుసునండి బృహస్పతి, నావంతే పురుష నా ప్రవర్తతే తస్యోయో రూప నవైవం గురురుత్తమం మామేవం కర్తుమర్హసి నాణ్యేవ విధాయసే. నేను మీకు గురువుని కాదు, మీరు నాకు శిష్యులు కాదు, ఇక నుంచి దేవలోకానికి నాకు సంబంధము లేదు అని వెళ్ళిపోయాడండి ఆ బృహస్పతి. ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు? ఎవరో ఒకళ్ళు గురువులు కావాలి. ఆనాటికి ఎట్లాగో సభ ముగిసింది. ముగిసిన తర్వాత ఏతత్ అమృతం దేవాస్తుదా సద్వై సర్వై దేవానాం గంతవ్యం తథా బ్రహ్మ విచికిత్సయా తథా ఇహే హిరణ్యగర్భానుకల్పయంతు. ఆ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారండి సత్యలోకానికి. అయ్యా ఇలా జరిగింది, మేము ఇంత పొరపాటు చేశాం, బృహస్పతుల వారికి ఆగ్రహం కలిగింది, మీరు చెప్పి అయినా మరల వారిని గురువుగా మాకు అందించవలే. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో చిరునవ్వు నవ్వాడు ఆ బ్రహ్మదేవుడు, సత్యలోకవాసి. చిరునవ్వు నవ్విన ఆయన, ఇప్పుడు నేను వెళ్ళి చెప్పినా నా మాట కూడా వినడు బృహస్పతి, సామాన్యమైన వాడు కాదయ్యా, అటువంటి వాడితో పెట్టుకున్నారు మీరు. ఇప్పుడు నేను వెళ్ళాననుకో, చెప్పాననుకో, నా మాట కూడా వినకపోతే బ్రహ్మదేవునికి కూడా వినలేదు అంటే నా పరువు ఏం కావాలి? అందుకోసమని నేను రాను. కానీ మీకు గురువు కావాలి కనుక ఒక గురువుని అప్పచెబుతా, ఆ గురువుని తీసుకువెళ్ళండి, అతన్ని గురువుగా భావించి సేవించి పూజించండి, అతడి ద్వారా మీకు ఏది కావాలో అది పొందండి అని త్వష్ట ప్రజాపతి యొక్క పుత్రుడైన విశ్వరూపుడు అనబడేటువంటి మహానుభావుని ఆ దేవతలకు గురువుగా వర్తింపచేసి పంపించాడండి. ఇదిగో ఇతడే మీ గురువు, తీసుకువెళ్ళండి, ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి గురువుగా అభిషేకించి మీరు కావలసింది అర్థించండి. ఆ బృహస్పతి ఎంతటి వాడో ఈ విశ్వరూపుడు కూడా అంతటి వాడయ్యా, అంత విద్యావంతుడు, అంత నేర్పరి, అంత గొప్పవాడు. ఎవరైనా త్వష్ట ప్రజాపతి యొక్క పుత్రుడు, అతడికి త్రిశిరస్కుడు అని పేరండి. 3 తలలు ఉంటాయట ఆయనకు. ఒక తలతో నిరంతరము వేదాధ్యయనం చేస్తూ ఉంటాడు. ఎంతకాలం చదువుతాడయ్యా ఒక శిరస్సుతో అంటే? వేదాధ్యయనం ఎంతకాలం చదవాలో మనకేం తెలుస్తుందండి? ఇవాళ రోజున ఓ 12 సంవత్సరాలు కష్టపడితే ఓ వేదాన్ని అధ్యయనం చేయవచ్చు అని చెబుతున్నాం. భరద్వాజుల వారు ఎంతకాలం చదివారు అంటే 7 జన్మల పాటు చదివారట వేదాధ్యయనం. ఒక్క జన్మ కాదు, 7 జన్మలండి. మళ్ళీ 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 పుడుతూనే ఉన్నాడు, వేద విద్యార్థిగానే వస్తున్నాడు. ఆ దేవేంద్రుడు అడిగట, ఎన్నిసార్లు పుడతావయ్యా నువ్వు అని. వేదం ఇంకా పూర్తి కావట్లేదయ్యా, ఏం చెయ్యమంటావు అని అడిగట్టండి ఆ భరద్వాజుల వారు. ఇప్పటి వరకు నువ్వు ఎంత వేదం చదివావో నువ్వు చూస్తావా అని అడిగితే, ఒక్కసారి చూపించవయ్యా అని దేవేంద్రుని అడిగితే, ఇంత మట్టి కుప్ప గుప్పెడు అక్కడ పోసి ఇదిగో ఇంతవరకు చదివావన్నట్ట. ఇంకా చదవవలసింది ఎంతుంది అని అడిగారు భరద్వాజుల వారే. ఓ పర్వతాన్ని చూపించారటండి. 7 జన్మల పాటు చదివితే ఆయన చదివిన వేదం ఎంత అంటే గుప్పెడు మట్టి ఎంత. ఇంకా అధ్యయనం చేయవలసింది ఎంత ఉన్నది అంటే పర్వతమంతా. ఇప్పుడు చెప్పండి, ఎవరు విద్యార్థి, ఎవరు గురువు, ఎంతవరకు విద్య పొందాం, ఆ విద్యకు పారమేమైనా ఉన్నదా, అంతు ఉన్నదా, ఎంతవరకు పొందాలని. అందుకనే పెద్దలు ఒక చిన్న మాటతో తీసి పక్కన పెట్టారు, ముఖే ముఖే సరస్వతి. అంతే. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా వినయంగా వాళ్ళ దగ్గర ఏ మంచి ఉన్నదో అది తీసుకో, అనవసరంగా విమర్శించకు. వాళ్ళ దగ్గర ఉన్న మంచి తీసుకో. ఒకవేళ నీకు మంచిగా అనిపించలేదా, మెదలకుండా తల ఉంచుకుని పక్కకు వెళ్ళు, అంతే తప్ప అనవసరంగా వాళ్ళ జోలికి వెళ్ళవద్దు. ఎప్పుడు ఏ విద్య వారిలో నుంచి బయటకు వస్తుందో ఏమీ తెలియదు, ఏ రకంగా వస్తుందో తెలియదు. అందువల్ల మనం ఎవరి పట్లైనా ఎలా ఉండాలో చెప్పారు, ఎవరిని నిరసించరాదు అని చెప్పారు. దానికే మన పెద్దవాళ్ళు ఓ సామెత చెప్పారు, ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో. అనవసరంగా చేపెడితే ఏమవుతుందండి? అది నిద్రపోయే జర్రుగొడ్డు కావచ్చు, లేదా నల్లగా ఉండే తాచుప్రాము కావచ్చు. ఆ త్రాచుపాము కనుక చేయి పెడితే ఏం చేస్తుందండి? ఇక ఆ తర్వాత ఎక్కడా చేయి పెట్టకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది.
అందువల్ల ఏ విధంగా మనం ప్రవర్తించాలి ఆ విషయాన్ని తెలుసుకోవాలి. మూడు శిరస్సులు ఉంటే ఒక శిరస్సుతో నిరంతరం వేదాధ్యయనం నిరంతరం చేస్తూ ఉంటాడు. రెండవ శిరస్సుతో ఏం చేస్తాటండి, తన వద్దకు వచ్చినటువంటి వాళ్ళకి ఆ రెండవ శిరస్సుతో వేదం చెబుతూ ఉంటాట. అర్థమవుతున్నదా ఇప్పుడు ఏం చేస్తున్నాడో? ఇటు నుంచి వేదం చదువుతున్నాడు, ఇటు నుంచి చెబుతున్నాడండి. మీ దివ్యత్వం అంటే అది ఎవరికి కుదురుతుంది అట్లా? కనుక ఒక శిరస్సుతో వేదము అధ్యయనం చేయడం, ఒక శిరస్సుతో వేదం అధ్యాపనం చేయించటం, మూడవ శిరస్సుతో లోకాలనన్నిటినీ చూస్తూ ఉంటాడటండి. కొన్ని గ్రంథాల్లో మత్తుపానీయ సేవనం చేస్తాడు అని కూడా ఉన్నది. పాఠాంతరాలు అనేకమైన గ్రంథాలు అనేక రకాలుగా ఎవరో చొప్పించి ఉంటారు ఇటువంటివన్నీ. కనుక భాగవతం, దేవి భాగవతం వ్యాస భగవానుడు మాత్రం ఏం చెప్పాడంటే సర్వైహి లోకానాం దృశ్యతే, వాటిని చూస్తూ ఉంటాడటండి లోకాలన్నిటినీ. 3 తలలు కలిగి ఉంటాడు. ఆ 3 తలలు కలిగిన త్రిశిరస్కుడు విశ్వరూపుడు అని పిలువబడేటువంటి ఆ మహానుభావుణ్ణి దేవతలు ఇప్పుడు గురువుగా స్వీకరించి తీసుకువెళ్ళి పట్టాభిషేకం చేశారు. గురువుగా చేసి యాగశాలను చూపించి, గురుదేవా మాకు కావలసినటువంటి, మేము విజయాన్ని పొందడానికి కావలసినటువంటి మంత్రజపాలు యజ్ఞయాగాది క్రతువులు ఇవన్నీ మీరు నిర్వహించవలసింది. సహాయం ఏ తత్ ఆసాధ్య ఛద్మన సాత్వికేన కథం చ దేవ్యాక నిఘతో గురూణం దైత్యసౌకేన హేతునా. ఈ దేవతలమైనటువంటి మా అందరి క్షేమం కోసం, రాక్షసుల వల్ల మాకు ఏ విధమైనటువంటి భయము భ్రాంతి కలగకుండా ఉండటం కోసం మీరు చేయవలసినటువంటి క్రతువులన్నీ ఆచరించవలసింది అని అర్థించాడు దేవేంద్రుడు. వింటున్నారు కదండి. అలా అర్థించిన వెంటనే ఆ సరేనన్నారు గురుదేవులు. ఆ కమండలం తీసుకున్నారు, దండం తీసుకున్నారు, యాగశాల ప్రవేశం చేశారండి. చేసి ఆయన యాగశాలలో కూర్చున్నారు, యోగనిష్ఠులై ఉన్నారు. ఈ దేవేంద్రుడు సభకు వచ్చేశాడా? ఓ సందేహం కలిగింది దేవేంద్రునకు. ఈ విశ్వరూపుడు కేవలం మనకు మాత్రమే క్షేమం కలగటం కోసం చేయవలసిన క్రతువులన్నీ చేస్తున్నారా, లేదు రాక్షసులకు కూడా క్షేమం కలగటానికి కావలసినవి చేస్తున్నారా? ఆ సంకల్పం చెప్పేటప్పుడు మనం అన్నీ చెబుతాం కదండి, పేర్లు. ఎన్ని పేర్లు చెబుతామో అదే అష్టోత్తర శతనామార్చన. పైగా ఇంకా విచిత్రమైన రహస్యం ఒక్కటి చెప్పమంటారా అండి? గోత్రోద్భవస్య శర్మాణం నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అంటాడా? ఆమె పేరు చెప్పండి అంటాడు. మళ్ళీ ధర్మపత్ని సమేతస్య అన్న తర్వాత మళ్ళీ పేరు ఎందుకండి? ఈ ధర్మపత్ని కాక ఇంకో ఆవిడ ఉందా మళ్ళీ? ఓ పక్కన ధర్మపత్ని సమేతస్య అంటున్నావు కదా, అయినా సరే ఆవిడ పేరు చెప్పాలి. ఆవిడ వెంటనే పక్క నుంచి గిల్లుతూ ఉంటుంది, నా పేరు చెప్పలేదు అని. అసలు నాకు తెలిసినంత వరకు వీడి పేరు కూడా చెప్పక్కర్లా, వీడి గోత్రం కూడా చెప్పక్కర్లా, వీడెవ్వడో, వీడెందుకు భూమి మీదకి వచ్చాడో సర్వము వాడికి తెలుసండి. వాడే పంపించాడు వీడిని భూమి మీదకి. ఫలానా పేరు వీడికి అని చెప్పారు. మీరు బాగా మీకు ఆలోచన చేస్తే అగస్త్యనాడి శాస్త్రం అని ఒకటి ఉన్నదండి. ఆ అగస్త్యనాడి శాస్త్రంలో ఎవరి పేరుతో ఉన్న జాతకం వాళ్ళకు ఉన్నదండి. వాళ్ళు చూసి చెబుతారు ఆ తాళపత్ర గ్రంథాల్లోంచి తీసి. ఆ అగస్త్యనాడి రహస్యం, దానివల్ల మొత్తం భూమండలం మీద ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి పేర్లతో జాతకాలు ఉంటాయి అందులో. 2-3 సార్లు వెళ్ళి నేను పరీక్ష చేసి చూసా తెలుసుకుందామని. ఆ పేరు వచ్చేటప్పటికి వాళ్ళు మొత్తం చూస్తారండి, అన్నీ ట్యాగిల్ అవుతాయి, అన్నీ కలుస్తాయి మనం చెప్పినవన్నీ. మనం చెప్పక ముందే వాడు చెబుతాడు ఇవన్నీ. ఇదిగో ఇట్లా ఉన్నది, ఇంతమంది మేనమామలు, ఈ భార్య పేరు ఇది, ఈ విధంగా ఉన్నది, మొత్తం చెప్పేస్తాడు వాడు. ఎట్లా ఉన్నదండి? భారతీయ సనాతన ధర్మంలో అనేకములైనటువంటి శాస్త్రములు ఉన్నవి, అనేకములైనటువంటి తత్వములు ఉన్నవి. అవన్నీ అసత్యము అనుకుని భ్రమలో పడి ఏదో మనము సాధించాము, అధునాతనమైన స్థితిలో ఉన్నాము అని పైశాచిక ఆనందాన్ని పొందుతున్నామే తప్ప పరిశుభ్రమైన యోగాన్ని పొందలేకపోతున్నాం మనం.
కనుక బయటపడాలి దాని నుంచి. ఆ సనాతనమైనటువంటి ధర్మాన్ని వెలికి తీసుకుని హాయిగా ఒడిని చేర్చుకోవాలి. రాజ్ఞాపిసే తదా యాదః చ తద్భవేత్ సందేహం కృతయ. ఎప్పుడైతే వాడికి సందేహం కలిగిందో వెంటనే దేవేంద్రుడు ఏం చేశాడండి, ఎందుకు సందేహం కలుగుతుంది అనేటువంటి ప్రశ్న. ఆ ప్రశ్న ఎవరికి? మనకు. అతన్ని తీసుకొచ్చారు, గురువుగా అభిషేకించారు. గురుదేవ మీరు మాకు సహాయం చేయండి అన్నారు. ఆయన చేస్తాడు కదా, ఆయన మీద సందేహం ఎందుకు పడాలి? దేవేంద్రునికి అన్ని విషయాలు తెలుసు, అందుకే సందేహపడ్డాడు. ఏమిటా సందేహం అంటే, త్వష్ట ప్రజాపతి విశ్వరూపునకు తండ్రి కదా అండి. తల్లి ఎవరు అంటే రాక్షసకాంత. పిల్లలకు సహజంగా తల్లి వైపు బంధువుల మీదే ప్రేమ ఎక్కువ ఉంటుందండి. మేనమామ వచ్చాడంటే చాటంత మొహం అవుతుంది. బాబాయ్ వచ్చాడు అంటే బాబాయా అంటాడు వాడు. అందుకనే వేమన యోగి ఏమని చెప్పాడండి, ఆలివంక వారు ఆత్మబంధువులయ విశ్వదాభిరామ వినురవేమ. ఆ భార్య వంక వాళ్ళందరూ కూడా ఆత్మబంధువులట. వాళ్ళకి ఉన్న స్వతంత్రం చాలా కాస్తా కూస్తానా అండి. బంట్రోత్ వచ్చి కలెక్టర్ గారు మీ ఇంటికి బంధువులు వచ్చారంటే చెప్పులు ఎక్కడున్నాయని అడిగేటవాడు ఆ కలెక్టరు. బంధువులు వచ్చారు మిమ్మల్ని రమ్మనమన్నారంటే చెప్పుల గురించి అడుగుతారేమంటే, ఆవిడికి సంబంధించిన వాళ్ళైతే చెప్పులు ఒంటింటి దగ్గర వదిలి అక్కాయి అంటూ పెడతారా. నాకు సంబంధించిన వాళ్ళైతే గేటు దగ్గరే చెప్పులు పెట్టి అక్కడ నుంచుంటారు. ఆ చెప్పులు గేటు దగ్గర ఉంటే నేను వెళ్ళాలి, లోపల ఉంటే నేను వెళ్ళక్కర్లేదు, ఆవిడ చూసుకుంటుంది అన్నాడు. కనుక అంత స్వతంత్రం ఉంటుంది వాళ్ళకు. ఆ విధమైనటువంటి స్వతంత్రం వల్ల ఎవరిని చూస్తారు? ఇప్పుడు తల్లి ఎవరయ్యా అంటే రాక్షసకాంత, తండ్రి ఎవరయ్యా అంటే దేవతలలో ఒకడు బ్రాహ్మణుడు, బ్రహ్మమానస పుత్రుడు త్వష్ట ప్రజాపతి. ఆ ప్రజాపతి యొక్క కర్తవ్యం ఏమయ్యా అంటే, భూలోకంలో ఉన్న మానవ జాతిలో ఇదిగో ఈ పిల్లవాడికి సంబంధించినది, వివాహము వీరి ఇద్దరికి అని నిర్ణయం చేసేవాడు దేవలోకంలో త్వష్ట ప్రజాపతి. ఆ త్వష్ట ప్రజాపతికి కూడా వివాహ కార్యక్రమంలో పూజ జరుగుతుందండి. నీవు చెప్పినట్టుగానే మేము ఈ పూజ ఈ విధంగా ఈ పిల్లని ఇక్కడ అప్పచెప్పామయ్యా అని ఓ కాడివాడి నెత్తి మీద పెట్టి దాంట్లో నుంచి ఓ దర్భపుల్లను ఉంచి ఆ నీళ్లు ఆ మాడు మీద పడేటట్టుగా చేసి అర్చన చేస్తారు. త్వష్ట ప్రజాపతి అర్చన అది. ఆ త్వష్ట ప్రజాపతిని అర్చించి నీవు చెప్పినట్టుగానే చేస్తున్నాము అని ఆ త్వష్ట ప్రజాపతికి ఆనందం కలిగిస్తారు. ఆ వివాహ సందర్భంలో అనేకములైన విశేషాలు ఉన్నాయి. ఈ సంస్కారములలో తెలుసుకుని చేస్తే ఆనందం, తెలియకుండా చేస్తే వెర్రితనం, అంతే. కనుక ఆ విధంగా ఇతడు తల్లివైపు వాళ్ళు రాక్షసులు గనుక అనే ఆ సందేహంతో ఆ దేవేంద్రుడు కుమ్మరి పురుగుగా మారాడండి. మారి యాగశాలలో ప్రవేశించాడు. వ్యాఖ్యాతలు ఏమన్నారంటే, తను ఎవరినైతే గురువుగా తెచ్చుకుని పెట్టుకున్నాడో ఆ గురువు పట్ల సందేహము కలిగింది గనుక 3 లోకములను పరిపాలించే దేవేంద్రుడు జయంతము అనే సింహాసనం మీద కూర్చుని హాయిగా పరిపాలన చేస్తూ రంభాది అప్సరసలు నాట్యం చేస్తే చూస్తూ అమృతపానం చేయవలసినటువంటి వాడు కుమ్మరి పురుగై ఉండవలసిన స్థితి కలిగింది. దేనివల్ల? గురువుగా ఎవరిని భావించావో వారి పట్ల సందేహము కలిగినందువల్ల. కనుక గురువు పట్ల ఎటువంటి సందేహము ఉండరాదు. ఉంటే ఏమవుతావు? ఆ దేవేంద్రుడు కుమ్మరి పురుగైనట్టుగా మనం కూడా గతి పడుతుంది మనకు. గురువు అనుకున్నామా, ఆ గురువుని ఏ విధంగానూ సందేహించకూడదండి. గుశబ్దస్య అంధకార ఋషబ్దస్య తన్నిరోధక అంధకార నిరోధిత్వాద్ గురురిత్యభిధీయతే అని శాస్త్రం చెబుతున్నది. గు అంటే అజ్ఞానము అనే చీకటి, రు అంటే ఆ అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి వాడు, గురుహు అంటే అజ్ఞానమును పోగొట్టి జ్ఞానజ్యోతిని వెలిగించేటువంటి వాడు. ప్రతి వాణ్ణి గురువు 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 అంటే ఏమని చెప్పాలి? ఆ గురువు యొక్క స్థితి దిగజారిందా, వీడి స్థితి ఎగబాకిందా అనే ఆలోచన కలగాలి.
కనుక ఎవరు పడితే వాళ్ళు గురువులు కాదు. ఇక్కడ గురువునే సందేహించాడు కనుకనే కుమ్మరి పురుగై లోపలికి వెళ్ళాడా. ఆ సంకల్పం చెప్పేటప్పుడు చెబుతున్నాడండి, తథా సర్వై దేవానాం రుచ్యతే శత్రుభాగ్యేన సర్వై దానవానాం అని చెబుతున్నాడండి. ఆ సంకల్పం చెప్పేటప్పుడు విశ్వరూపుడు రాక్షసులకు కూడా మేలు జరగవలే, దేవతలకు జరగాలి అని ముందు చెప్పాడు, రాక్షసులకు కూడా జరగవలే అని తర్వాత అన్నాడు. ఈ మాట ఎప్పుడైతే దేవేంద్రుడు విన్నాడో నిజ రూపాన్ని పొందాడండి. పొందినటువంటి వాడు వజ్రాయుధాన్ని తీసుకున్నాడా, 3 తలలు తెంపివేశాడండి, తుంచేశాడు. ఆ చెట్టు నుంచి పుష్పాన్ని తుంచినట్టే 3 తలలను తెగవేశాడు. 3 తలలు అలా నిర్జీవమై పడిపోయాడు. ఎవరు? విశ్వరూపుడు, త్రిశిరస్కుడు కింద పడిపోయాడండి. ఎప్పుడైతే కింద పడిపోయాడో ఒక్కసారి చూసుకున్నాడండి. చూస్తే ఏతతి యోనిషు సహస్రయోగేన తథా పశ్యతి జీవం అస్తు తాస్యతే. ఆ ముఖంలో ఇంకా కళ కనబడుతోందట. ఆ దేవేంద్రుడికి సందేహం వచ్చింది, ఈ ముఖం చూస్తే బ్రతికి ఉన్నట్టే కనబడుతున్నాడు, నా వజ్రపు దెబ్బ పనిచేయలేదా, ఈ వజ్రం ఇతడి పట్ల వజ్రాయుధం పనిచేయదా, ఏం చెయ్యాలి అని ఆలోచించి తనకు మిత్రుడు ఉన్నట్ట. ఆ మిత్రుడి దగ్గర గండ్ర గొడ్డలి ఉంటుంది ఆయుధంగా. అతన్ని పిలిచి ఈ 3 శిరస్సులను తెగవేయవయ్యా అని చెప్పాడండి. చెబితే అతడేమన్నాడు, దేవేంద్ర నీకేమైనా ఆలోచన ఉన్నదా, కస్తుతే జ్ఞానం భవిష్యతి పుణ్యం కరోత్యథా చ పాపచయం కరోతి మాయాగుణై అతిబలై వికలీకృతో యతు నజాతుమోఘం క్షుభితన్న రక్షమః. సామాన్యమైన మానవుడు కూడా చేయనటువంటి పని చేశావయ్యా నువ్వు. ఇంత దుర్మార్గం చేశావు, గురువుగా తీసుకొచ్చి కూర్చోబెట్టావా. అతడే బ్రాహ్మణుడా, త్వష్ట ప్రజాపతి కుమారుడా. ఇప్పుడు వజ్రాయుధంతో అతన్ని సంహరించి అతడు సంహరింపబడ్డాడా లేదా అనే అనుమానంతో నన్ను పిలిచి నన్ను కూడా అతడి 3 తలలు తెగవేయవయ్యా అని చెబుతున్నావు. ఈ పాపాన్ని నాకు కూడా కట్టబెట్టడానిక. ఇప్పుడు నీకు బ్రహ్మహత్యా పాతకం వచ్చింది. ఒకవేళ నీ కొరకు నేను ఈ పని చేశానే అనుకో, నాకు కలిగే లాభమేమి అడిగాడండి ఆ స్నేహితుడు. అడిగితే హవిర్భాగములు నీకు కూడా చెందేట్టు నేను చేస్తానన్నాడు. ఆ హవిర్భాగములను పొందుట కొరకు ఆశపడి గండ్రగొడ్డలితో ఆ 3 తలలు తెగవేస్తే ఒక తల నుంచి కలవింకములు అనే పక్షులు వచ్చినాయటండి. అవే పిచ్చుకలు. అవి బ్రహ్మ సృష్టి కాదు. ఎవరి సృష్టి నుంచి వచ్చినాయండి? విశ్వరూపుని తలను తీసివేయుట వల్ల దాని నుండి వచ్చినవి. ఇంకొక తల నుండి వచ్చినటువంటి పక్షులు వడ్రంగి పిట్టలు అంటారు, చెక్కలను గుచ్చి లాగుతూ ఉంటాయి. అర్థమైందా అండి? ఇంకొకటి ఏవయ్యా కౌచుకములు అన్నారు, క్రౌంచ పక్షులు అని ఏం చెబుతాం. ఇలా 3 తలల నుండి కొంచె పిట్టలండి, క్రౌంచ మిథునము అంటాం. ఆ కొంచె పిట్టలు వచ్చినాయి. ఈ 3 రకాలైనటువంటి పక్షులు విశ్వరూపుని నుండి వచ్చినాయే కానీ బ్రహ్మ సృష్టి కాదండి. వాటికి బ్రహ్మదేవునికి సంబంధం లేదు. ఇలా వచ్చినటువంటి ఆ పక్షులు బాగా లోకంలో అభివృద్ధి చెందినవి అని చెప్పారు వ్యాస భగవానుడు జనమేజయ మహారాజుకు. ఈ చరిత్రనంతా కూడా చెబుతూ త్యక్త సమస్త జనమోహకరీం భవానీం మత్స్యాదియోనిషు సహస్రయోగేషు సజ్జ సాక్షాద్భవతి పశ్యతి. అనేకములైనటువంటి అవతారములను పొందినటువంటి ఆ తల్లి యొక్క కరుణ ఎంత గొప్పగా ఉంటుందో ఇక్కడ చూపించారండి. ఎప్పుడైతే విశ్వరూపుడు సంహరింపబడ్డాడో దేవేంద్రుని పట్ల ఆగ్రహం కలిగింది. ఎవరికి కలిగింది? బ్రహ్మదేవునకు కాదు కలిగింది. పంపించాడు కదా బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడికి ఏం కలగల? ఎవరి పుత్రుడై ఉన్నాడో వారికి ఆగ్రహం కలిగిందండి. ఎవరి పుత్రుడని చెప్పుకున్నాం? ఈ విశ్వరూపుడు త్వష్ట ప్రజాపతి యొక్క పుత్రుడు. ఆ త్వష్ట ప్రజాపతికి ఆగ్రహం కలిగింది, దుఃఖం కలిగింది. ఏం చెయ్యడానికి సిద్ధపడ్డాడు? అభిచార హోమము. అభిచార హోమము అంటే క్షుద్ర హోమము అని అర్థం. క్షుద్ర హోమం అంటే ఏమిటయ్యా? ఎదుటివారి నాశనము కొరకు చేసేది ఏదైనా క్షుద్ర హోమం.
ఎదుటివారి బాగు కోసం చేసేటువంటిది హోమం కాదు, యాగము అని చెప్పారు. హోమానికి, యాగానికి, యజ్ఞానికి చాలా తేడా ఉన్నదండి. మనకున్నటువంటి దోషాన్ని పోగొట్టుకోవడానికి చేస్తే అది హోమము. ఒక కోరికతో చేస్తే అది యజ్ఞము. ఏ కోరిక లేకుండా లోకక్షేమము కొరకు చేస్తే అది యాగము అని పిలువబడుతున్నది. అర్థమైందండి? కనుక ఈ విధమైనటువంటివి చెయ్యాలి అంటే దానికి కావలసినటువంటి పవిత్రత కావాలి, యోగం కావాలి, వస్తు సముచ్చయం కావాలి, మంత్రయోగం ఉండాలి. ఇన్ని ఉంటే కానీ ఆ యోగం పరిపూర్ణమయ్యేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు అతడు ఏం చేశాడు? అభిచార హోమం. కేవలం రాత్రిపూట మాత్రమే చేస్తారండి ఇవి. సూర్యాస్తమయాత్ పరం, ఆ తరువాతనే చేయాలి ఈ క్షుద్ర హోమాలు. ఏమిటయ్యా, ఎందుకు క్షుద్రము అంటే దేవేంద్రుని చంపగలిగిన కొడుకు కావాలి. ఈ త్వష్ట ప్రజాపతికి ఎవరు కావాలండి? ఇప్పుడు ఓ కొడుకు కావాలి. ఆ కొడుకు ఎట్లా? తన భార్య వల్ల పొందడం కాదట, హోమగుండం నుంచి రావాలి, ఆ పవిత్రమైనటువంటి హోమగుండం నుంచి. దాని కొరకు నేను యజ్ఞం చేస్తున్నానయ్యా, అభిచార హోమము, క్షుద్ర హోమము. వచ్చినవాడు ఏం చేయాలా? పిల్లవాడు దేవేంద్రుని సంహరించాలి. కనుక ఇంకొకరిని సంహరించుట కొరకు చేసింది కనుక దాన్ని అభిచార హోమము, క్షుద్ర హోమం. మనకేమనిపిస్తుందంటే, ఏమండి దేవేంద్రుడు తప్పు చేశాడు కదా, ఆ తప్పు చేసిన వాడి మరణం కోసం కదా చేస్తున్నది, ఇందులో దోషం ఏమున్నది? అభిచారం ఎట్లా అవుతుంది, క్షుద్రం ఎట్లా అవుతుంది అనేటువంటి ప్రశ్నలు మనం వేస్తాం. వాడు తప్పు చేస్తే వాడిని శిక్షించేవాడు వేరే ఉన్నాడు. మనమెవరం శిక్షించడానికి మన ఇష్టం వచ్చినట్టు మనం శిక్షించరాదు. ఎవరు శిక్షను అందించాలి? ఎటువంటి తప్పుకు ఎటువంటి శిక్ష వేయాలో ఆ న్యాయ నిర్ణయం చేసేవాడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు పరాత్పరుడే. యమధర్మరాజే ఆ పని చేస్తున్నాడు అంటే ఆ యమధర్మరాజు రూపం ఎవరిదయ్యా అంటే భగవంతుడిదే. ఆ సందర్భంలో యమధర్మరాజుగా ఉన్నాడు ఆ భగవంతుడు ఆ పని చేసేటప్పుడు. ఆ సందర్భంలో చిత్రగుప్తుడుగా ఉన్నాడు ఆ భగవంతుడు ఆ పని చేసేటప్పుడు. ఏ పని చేసేటప్పుడు ఆ పేరుతో ఆ రూపంలో ఉండేది కేవలం భగవంతుని శక్తే తప్ప అన్యమైనటువంటిది కాదు. సర్వం ఖలు ఇదం బ్రహ్మ, అంతటా నిండి ఉన్నటువంటిది కేవల పరబ్రహ్మమే, అంతే తప్ప ఇంకొకటి లేదు. మనం స్త్రీగా భావిస్తే అమ్మవారు అని ప్రార్థిస్తున్నాం, పురుషునిగా భావిస్తే అయ్యవారు. శ్రీమద్భాగవతంలో ఏ ఏ కథలు ఉన్నాయో దీంట్లో కూడా అవే ఉన్నాయండి, దేవి భాగవతంలో కూడా. కాకపోతే శ్రీమద్భాగవతంలో కృష్ణ పరమాత్మ చేత సంహరింపబడిన వాళ్ళు ఉన్నారు, దేవి భాగవతంలో అమ్మవారి చేత సంహరింపబడిన రాక్షసులు. అక్కడ రాక్షసులే ఇక్కడ రాక్షసులే, అది భాగవతమే ఇది భాగవతమే. దానికి 18,000 శ్లోకాలే, దీంట్లోనూ 18,000, 12 స్కంధాలు, ఇక్కడ 12 స్కంధాలే. కనుక నీ భావన మాత్రమే అమ్మవారు, కానీ అక్కడ ఉన్నది వస్తువు ఏదయ్యా అంటే పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మంగానే భావించు. నీ భావన ఒకవేళ శివుడైతే శివుడనే అనుకో, కానీ అక్కడ ఉన్నది మాత్రం ఎవరు అంటే పరబ్రహ్మము. నీ భావన రాముడు అయితే అక్కడ ఉన్నవాడు రాముడే అనుకో, ధనుర్బాణాలు కోదండ రామ అని ప్రార్థించు, కానీ వాడెవ్వరు అంటే పరబ్రహ్మము. ఆ రూపంలో ఉన్నాడు. నీకు ఏది ఇష్టమైతే దాన్ని పూజించు, కానీ నిన్ను కరుణించేది మాత్రం ఎవరయ్యా అంటే వాడే. త్రూ ప్రాపర్ ఛానల్. ఎవరి ఏ రూపంతో నువ్వు ప్రార్థించినా ఆ రూపంతోనే వాడు నీ కోరికలు తీరుస్తాడు. ఎవరయ్యా తీరుస్తున్నది అంటే పరబ్రహ్మము. ఎవరయ్యా నిన్ను తరింపజేస్తున్నది? ఆ పరబ్రహ్మము. కనుక ఉన్న భగవంతుడు ఒక్కడే అనేటువంటి స్థితిని మనం పొందగలిగితేనే భక్తి నిలబడుతుంది. ఏమండి, మోహముపేక్ష సర్వ పుణ్యం కరోత్యజ పాపయించ కరోతియతు. పుణ్యం చేయకపోతే చేయకపోయావు, పాపం ఎందుకు చేస్తున్నావయ్యా? అభిచార హోమం అయినా మొదలుపెట్టాడా? ఎంత ఆవేశంతో ఉన్నాడండి ఆ త్వష్ట ప్రజాపతి. నా పుత్రుణ్ణి గురువుగా తీసుకువెళ్ళి సంహరిస్తారా? ఒకరి జోలికి వచ్చినవాడు కాడే, ఎవరిని విమర్శించినవాడు కాడే, నిరంతరము వేదాధ్యయనం చేస్తూ వేద అధ్యాపనం చేయిస్తూ లోకాలనన్నిటినీ దర్శిస్తూ ఉండేటువంటి నా పుత్రుడు ఎవరి జోలికి వెళ్ళనటువంటి వాడిని నిర్దాక్షిణ్యంగా ఇలా అతన్ని సంహరిస్తాడా దేవేంద్రుడు? దేవేంద్రుని సంహరించగలిగిన పుత్రుడు నాకు కావాలి.
జాగ్రత్తగా వింటున్నారు కదండి. ఇప్పుడు నేనేమని చెప్పాను? దేవేంద్రుణ్ణి సంహరించగలిగిన పుత్రుడు. దేవేంద్రుణ్ణి అని ఎప్పుడైతే అన్నాడో ఏ విభక్తి ఉండాలక్కడ? నిన్నులను కూర్చి గురించి ద్వితీయ విభక్తి అని చెబుతున్నది. ఆ దేవేంద్రుణ్ణి సంహరించగలిగిన కొడుకు అని సంకల్పం చెప్పాలి అంటే ఆ సంకల్పం ఏ విభక్తిలో చెప్పాలి? ద్వితీయ విభక్తిలో చెప్పాలి. చెబితే ఆ పని అయిపోతుంది. సంకల్పం చేస్తే భగవంతుడు చేస్తాడు, అయిపోతుంది. కానీ ఆవేశం చేత, ఆక్రోశం చేత, ఆగ్రహం చేత తాను ఏం మాట్లాడుతున్నాడో తెలియని స్థితిలో ద్వితీయ విభక్తిలో చెప్పవలసిన వాడు తృతీయ విభక్తిలో చెప్పాడండి. తృతీయ విభక్తి ఏమని చెబుతున్నది? చేతంచేంతోడంతోన్ అని. దేవేంద్రుని చంపగలిగిన పుత్రుడు అని అనవలసింది పోయి దేవేంద్రుని చేత చంపబడే పుత్రుడు అన్నాడండి. కనుక మనం దేన్ని వదిలిపెట్టాలని పాఠం చెప్పిందండి దేవీ భాగవతం. ఆగ్రహం మంచిది కాదు, విచారణ మంచిది. నీకు కష్టం కలగకుండా ఉండదు. కష్టం కలిగినప్పుడు నువ్వేం చేయాలి? కాసేపు మాట్లాడకుండా ఎక్కడికైనా బయటికి వెళ్ళిపో. ఆ కష్టం తగ్గిన తర్వాత, ఆ బాధ తగ్గిన తర్వాత లోపలికి రా. మళ్ళీ ఆ కోపంతో ఉంటే ఏ వస్తువుని ఎక్కడికి వేస్తావో తెలియదు, ఏం చేస్తావో తెలియదు. కనుక ఆ ఆగ్రహాన్ని తగ్గించుకోవాలి అంటే రెండు మార్గాలు: కనపడకుండా వెళ్ళిపోవటం, లేదా మాట్లాడకుండా ఉండటం. అనవసరంగా నువ్వు మాట్లాడావా, అవతల వాడు 4 మాట్లాడతాడు, నువ్వు 6 మాట్లాడితే వాడు 10 మాట్లాడతాడు. మొత్తం అంతా చుట్టుపక్కల వాళ్లకు టిక్కెట్టు లేకుండా సినిమా కనపడుతుంది, ఈ ఇంట్లో జరిగే విషయం అంతా. కనుక ఏం చేయాలి? ఏ విధంగా ఉండాలి? అంత దివ్యత్వాన్ని కించత్వయా పురా ప్రోక్తం తథా భవతు తే పుత్రం. ఆ పుత్రుణ్ణి పొందడానికి ఇంతగా చేసి దేవేంద్రుని చేత చంపబడే పుత్రుడు కావాలని ఎప్పుడైతే అడిగాడో సంకల్పం ప్రకారమే జరుగుతుంది. ఆ హోమగుండము నుండి ఓ దివ్యమైన పురుషుడు పుట్టాడండి. ఆ పుట్టినటువంటి దీనార్తినాశన పరే పరమర్థతత్వే ప్రాత్వాంతధంగ్రికమలం శరణం సదైవ యోవై భవతు తే మన్నామం కిం భవేత్ మత్కర్తవ్యం తదేవ భవతః. తండ్రి, నా పేరేమి, నా కర్తవ్యమేమి అని అడిగాడండి. ఆ వచ్చినటువంటి వాడు, హోమకుండం నుంచి వచ్చినటువంటి వాడు, తండ్రి నా పేరేమిటో, నా కర్తవ్యం ఏమిటో చెప్పు. ఇప్పుడు త్వష్ట ప్రజాపతి చెప్పాడు, నాయన వృజినము అంటే దుఃఖము, త్రాణము అంటే రక్షించుట. నాకు కలిగిన దుఃఖము నుండి నన్ను రక్షించడానికి వచ్చావు నీవు. నా వృజినము నుండి త్రాణము చేయుటకు వచ్చావు కనుక నిన్ను వృత్రుడు అని పిలుస్తారయ్యా అని చెప్పాడండి. ఆ తండ్రి త్వష్ట ప్రజాపతే నామకరణం చేశారు వాడికి. హోమగుండంలో నుంచి వస్తూనే పెరిగి పెద్దవాడయ్యాడు. నా కర్తవ్యమేమి? దేవేంద్రుని సంహరించవలే. ఒక్కటే మాట, ఇంకొకటి లేదండి. అస్మత్కృతే సకల లోక భయావకో ఔసౌ తథా వృత్రం కథం న భయంత విధునోషి మాతక. నీవు ఏమాత్రమూ ఆలోచించకుండా, దేన్ని గురించి విచారించకుండా ఇప్పటికిప్పుడు బయలుదేరి వెళ్ళి ఆ దేవేంద్రుని నిహతుని చేయవలసింది. నీ కర్తవ్యం అదే. వెంటనే బయలుదేరాడండి ఆ వృత్రుడు. ఆ బయలుదేరినటువంటి వాడు ఏం చేశాడు? యుద్ధం చేశాడు ఆ దేవేంద్రునితో. ఆ యుద్ధంలో దేవేంద్రుడు భరించలేక ఉండలేక పలాయనం చిత్తగించాడు. ఇప్పుడు ఆ వృత్రుడు తండ్రికి కబురు చేశాడండి. తథాజహి కలం ప్రలంబం ప్రబలంతయర్త్రే ఏతత్ సింహాసనం మత్త విమోహాయ తథా న భవేద్యథాసౌ. తండ్రి, ఆ దేవేంద్రుడు పలాయనం చిత్తగించాడు. ఇప్పుడు దేవలోకం మన వశం అయ్యింది. వెంటనే త్వష్ట ప్రజాపతి ఛీ అన్నాడటండి. ఎవరిని? వృత్రుని ఛీ అన్నాడు. అదేమిటయ్యా, ఇంత యుద్ధం చేసి వాడిని తరిమితే చీ అంటావేమిటి అంటే, వాడిని సంహరించడం కోసం నిన్ను పొందానయ్యా. వాడు తరిమితే దేవలోకం మనకు వచ్చింది, రాజ్యం. దేవలోకాన్ని మనం ఏం పరిపాలిస్తాం? మనకెందుకయ్యా దేవలోకం? నాకు ఉండవలసిన పదవేదో నాకున్నది.
ఇప్పుడు దేవలోకాన్ని నేను పరిపాలించి దేవేంద్రుడుగా చెప్పబడవలసిన ఆవశ్యకత నాకేమీ లేదు. కనుక అతడు సంహరింపబడాలి. నువ్వు ఒక్క పని చేయవయ్యా. త్వం పాలయాద్యుతం తపసా విబుధ అనుసరేణ మాత సంతాపిత తపతు భయ విహ్వలాంశ్చ. ఓ భయంకరమైనటువంటి తపస్సు చేయి. లోకంలో దేవతలకందరికీ ఆశ్చర్యం కలిగేటట్టుగా విహ్వలాయా, ఆశ్చర్యం కలిగే విధంగా నీవు తపస్సు చేయవయ్యా. ఆ తపస్సు వల్ల బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే నా తండ్రి, అతన్ని నీవు వరం కోరుకో. ఆ వర బలం చేత అప్పుడు దేవేంద్రుని సంహరించు. ఈ విధంగా నువ్వు సంహరించలేవు అని ఆ త్వష్ట ప్రజాపతి చెబితే ఈ వృత్రుడు తపస్సు చేశాడండి. తపస్సు చేస్తే పాపాత్సముద్ధర భవానిసరై పుమాన్యేవ తృప్త ప్రత్యక్షం తథైవ చతుర్ముఖం విబుధ ధారయా ఏ హత్వారణేపి విశికైఃకిలపావితాస్తే. వెంటనే ఆ బ్రహ్మదేవుడు రానే వచ్చాడండి. ఎన్ని పురాణాలు చూసినా అండి, అతి త్వరగా మన దగ్గరికి వచ్చి వరాలు తీర్చేవాడు ఎవరయ్యా అంటే బ్రహ్మదేవుడి. అందుకనే రాక్షసులు కూడా ఎక్కువగా ఎవరిని పట్టుకుంటారంటే ఏ ఈశ్వరుణ్ణి గురించో అసలు నారాయణుని గురించి తపస్సు చేయరు. ఎందుకంటే వాడు బద్ధ శత్రువు కదా నారాయణుడు, రాక్షసాంతకుడు అని బిరుదు ఆయనకి. పోనీ ఒక్కొక్కప్పుడు శివుణ్ణి కూడా ప్రార్థించవచ్చు, కానీ అంత తొందరగా ఆయన దగ్గరికి వెళ్ళరు. బ్రహ్మదేవుణ్ణే ప్రార్థిస్తారు. ఎందుకయ్యా అంటే మా గురుదేవులు చెప్పారు, ఏమీ లేదురా, వాడికి గుళ్ళు లేవు, గోపురాలు లేవు, పూజలు లేవు, కనీసం తపస్సు చేసేవాడి దగ్గరికి కూడా వెళ్ళకపోతే అది కూడా లోకంలో నాకు గుర్తింపు ఉండదు అని భయం వాడికి, అందుకోసం పెడుతూ ఉంటాడయ్యా అని. తెలిసిందా అండి? చమత్కారంగా చెప్పినా అండి అందులో సత్యం ఉన్నదండి. మహానుభావులు కదండి వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్లో ఎన్నో నిగూఢమైనటువంటి భావాలు ఉంటాయండి. ఆయా భావాలు పొందగలిగితే అదృష్టవంతులమ్మ, పొందలేకపోతే దిగులే. పురాణం వింటూ కూడా విచారంగా కూర్చుంటా, ఎందుకు వచ్చిందిరా బాబు ఇది, మమ్మల్ని వదిలిపెట్టరా నాయన, ఈ వేదాంతం మాకెందుకురా అని అనిపిస్తుందండి. అనిపించినంత వరకు మనం ఏది పొందలేమండి. పోనీ మనకు కావలసింది ఏమైనా పొందుతామంటే పొందలేము, ఇక్కడే కూర్చున్నాం కదా, అది పొందలేము. పోనీ ఇక్కడ కూర్చున్నందుకు ఏమైనా వేదాంత తత్వాన్ని పొందుతామా, అది మనకి ఇష్టంగా లేదు. అందుకని రెంటికి చెవిడం, ఈ పడవలోనూ కాలేశాడు, ఆ పడవలోనూ కాలేశాడు. ఈ పడవ ఇటుపోయింది, ఆ పడవ అటుపోయింది, మధ్యలో ఎక్కడ పడ్డాడు వాడు. కనుక ఏవత్ పర్యంతం తథా పశ్యతు శ్రద్ధయా శ్రవణం కుర్యాత్. ఏ విధంగా మనం పొందాలి అంటే శ్రద్ధ చేత పొందాలి. ఒక్క ప్రశ్న వేస్తున్నానంటే 11వ తారీఖు దాటిన తర్వాత మళ్ళీ మాకు దేవీ భాగవతం కావాలి అని ఇక్కడ కూర్చుంటే ఎవరైనా వినిపించే వాళ్ళు ఉన్నారా అండి? ఒక్కళ్ళు లేరు, ఎవ్వరు కనబడరు. ఈ లోపలే మనం పొందాలి. పట్టణాల్లో ఉన్నవాళ్ళు కదా మీరు, అవునా అండి? మీరు ఉండేది పట్టణాల్లోనే కదా. మంచినీళ్ళ పంపులు ఉన్నాయా మీకు? ఎప్పుడు పట్టుకోవాలా మంచినీళ్ళు? ఎప్పుడు వస్తే అప్పుడు పట్టుకోవాలి. మనకు కావలసినప్పుడు పట్టుకుంటానికి కుదురుతాయా అండి? అవకాశం లభించినప్పుడే దాని కొరకు మనం కూర్చోవలే. ముళ్ళ మీద కూర్చున్నట్టుగా కూర్చుంటే ప్రయోజనం ఉందండి. ముళ్ళు గుచ్చుకుంటాయి, కథ లేకుండా పోతుంది. కనుక అవధారణ పూర్వయ. కనుక నేను చెప్పేది జాగ్రత్తగా వినవయ్యా. మనం ఏది కావాలో దాన్ని పొందాలి అంటే నీవు ముందు తపస్సు చేయి. ఆ తపస్సు చేసి బ్రహ్మను రావించి ఆ బ్రహ్మ ద్వారా నీవు వరాన్ని పొందు. వరాన్ని పొంది అప్పుడు ఆ దేవేంద్రుని ఛేదించవయ్యా. ఇప్పుడు తపస్సు కూర్చున్నాడండి, నిష్ట ఏర్పడింది. పూర్వం అంత నిష్ట లేదు ఆ వృత్రునకు. ఇప్పుడు తండ్రి ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో వెంటనే నిశ్చితుడయ్యాడు, నిశ్చింతగా కూర్చున్నాడు. తపస్సు చేశాడా? బ్రహ్మదేవుడు రానే వచ్చాడండి. తొందరగానే వస్తాడని చెప్పాం కదా, రానే వచ్చాడు. ఏమయ్యా వృత్ర, నీకేం కావాలయ్యా? వాడేమైనా సామాన్యమయ్యా అండి? అయో నిజుడు, ఒక తల్లి గర్భం నుంచి వచ్చినవాడు కాదండి. అంతేకాదు ఒక హోమగుండము నుంచి వచ్చినటువంటి వాడు, పరమ పవిత్రమైనటువంటి అగ్నిహోత్రము వల్ల ఉద్భవించినటువంటి వాడు. సామాన్యమైందా అగ్నిహోత్రం? బాగా మడి
తడితో కనుక ఉంటే పెద్దవాళ్ళు అనేక మంది బయట వాళ్ళు ఏమంటారంటే, అబ్బో వాళ్ళింటో ఎంత మడండి, నిప్పులతో కడుగుతారండి అంటారు. ఆ అగ్నిహోత్రం అంత పవిత్రమైనటువంటిది, దేన్నైనా పవిత్రం చేయగలిగినటువంటి శక్తి ఉన్నది. అటువంటి అగ్నిహోత్రము నుండి వచ్చినటువంటి వాడు సామాన్యమైన దేహం కాదు, దివ్యమైనటువంటి దేహం, తేజోదేహము కలిగిన వాడు ఆ వృత్రుడు. అటువంటి వాడు తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు రానే వచ్చాడు. చా అధికం దృఢం విశ్వస్తం మఘవా శత్రుం తథా హనిష్యతి నచ అన్యథా విశ్వాసస్య కృతే పాపం కృత్వా శక్రస్తు పృష్ఠతః. నైనా నీకేం కావాలయ్యా, ఎందుకు ఈ తపస్సు చేశావు, ఏం వరం కోరుకుంటావో అడుగు అన్నాడండి. మరణం లేకుండా వరం ఇవ్వమన్నాడండి. ఇప్పటిదాకా అతడు ఎవరు అంటే ఈ త్వష్ట ప్రజాపతి యొక్క కొడుకు. త్వష్ట ప్రజాపతి బ్రహ్మవంశ సంజాతుడు కనుక ఇతడు కూడా ఎవరితో సమానం, అందున అగ్నిహోత్రుని నుండి వచ్చాడు కనుక బ్రాహ్మణునితో సమానం. అటువంటి వాడు ఇప్పుడు ఏమడిగాడు అంటే మరణము లేకుండా వరం అడిగాడు. ఎప్పుడైతే మరణం లేకుండా వరం అడిగాడో వెంటనే అతన్ని లోకమంతా ఏమని పిలిచింది అంటే వృత్రాసురుడు అని పిలిచింది. అప్పటిదాకా ఏమని పిలిచింది, వృత్రుడు అని పిలిచింది. ఎప్పుడైతే మరణం లేకుండా కావాలి అనుకుని కోరుకున్నాడో వెంటనే ఏమై కూర్చున్నాడు, రాక్షసుడు అయి కూర్చున్నాడు. అందువల్లనే వృత్ర అసురుడు, వృత్రాసురుడు అని పిలిచారు. బ్రహ్మదేవుణ్ణి మరణం లేకుండా వరం అడిగితే కొద్దిగా అవకాశం ఉంచి అడగవయ్యా, మరణం తప్పదు ఎవరికైనా. సించతే మయాధికారంతు తథా నశించతి వ్యవస్థ, ప్రాణం తృప్తయా న తృప్తయా ప్రాణ వ్యవస్థిత, తథైవ ఆయుధం నమే ప్రవర్తయా మరణం సంభావయతు. తండ్రి, ఓ బ్రహ్మదేవా, తడిగా ఉండాలి, తడిగా ఉండరాదు. ప్రాణము ఉండాలి, ప్రాణము ఉండరాదు. ఈ రెండు లక్షణములు కలిగిన వస్తువు ఏదైతే ఉన్నదో దానివల్ల నాకు మరణం ఉండేటట్లుగా వరం ఇవ్వవయ్యా, మిగతా ఎవరి వల్ల నాకు మరణం ఉండరాదు. ఏమండి, తడిగా ఉండి తడిగా లేకుండా ఉండేది ఉంటుందా లోకంలో? ప్రాణం ఉండి ప్రాణం లేకుండా ఉంటుందా లోకంలో? ఏం చెయ్యాలి? ఏమండి, ఇప్పుడు ఆ వృత్రుడు ఈ వరాన్ని పొందాడా, మరల యుద్ధాన్ని ప్రకటించాడు దేవేంద్రుడి మీద. యుద్ధాన్ని ప్రకటిస్తే ఎంత పని చేశాటండి. క్లేశజాలమఖిలం నిదహేత్ స్వశక్త తథా ఆవరణం తృప్తయా భుంక్తయా. ఆ దేవేంద్రుని చిన్న ముద్దగా చేసి నోట్లో వేసుకున్నట్టండి. ఎవరు? ఆ వృత్రాసురుడు. ఎప్పుడైతే నోట్లో వేసుకున్నాడో బ్రహ్మదేవుడు వెంటనే చూశాడు, అయ్యయ్యయ్యయ్యో నోట్లో వేసేసుకుంటున్నాడని. అప్పటికప్పుడు ఒక ఆవిడ్ని సృష్టించాట. సృష్టికర్త కదా, ఆయనకి బాగా తెలుసు, మేకింగ్ కెపాసిటీ బోల్డ్ అంత ఉంది. ఆ కారణం చేత ఒక పిల్లను సృష్టించాడు. ఆవిడ పేరు జృంభిక. అంటే ఏమిటో తెలుసునా అండి? ఇప్పుడు మనందరికీ వచ్చేవే, పురాణానికి కూర్చుంటే వస్తాయండి. ఆవులింత, జృంభిక, ఆవిడ్ని ప్రయోగించాడు ఆ వృత్రాసురుడి మీద. ఎప్పుడైతే ప్రయోగించాడో ఆవులింతను, ఆవలించడానికి నోరు తెరిచాడు పెగ్గిరిగా పెద్దగా. ఆ నోరు తెరిచిన వెంటనే బతుకు జీవుడా అని దేవేంద్రుడు ఒక్క దూకు దూకి బయటపడ్డాడండి. బయటపడ్డవాడు ఉన్నాడా, పారిపోయాడు. మళ్ళీ ఉండలా, యుద్ధం చేయలా, ఏం చేయాలో తెలియలా, ఎలాగా, ఏ విధంగా సంహరించాలి. ఇప్పుడు ఈ దేవతలంతా కలిసి సాక్షాత్తు నారాయణుని వద్దకు వెళ్ళారండి. ప్రసీద పరిపాహి సురావ్రతప్తాన్ వృత్రాసురేణ సమరే పరిపీడితంశ్చ దీనార్తినాశన పరే పరమర్ధతత్వే ప్రాప్తం త్వదంగ్రికమలం శరణం సదైవ దేవదేవ జగన్నాథ. ప్రార్థించారండి వాళ్ళు. ప్రార్థించి ఇలా జరిగిందయ్యా, ఏం చెయ్యాలయ్యా అన్నారు. ఎప్పుడైతే ఆ మాట అన్నారో ఒకసారి ఆ వరమిచ్చిన బ్రహ్మదేవుణ్ణి పిలవమన్నాడు విష్ణుమూర్తి. అడిగిన వాడికల్లా దుడ ఇస్తూనే ఉంటాడు వరాలు. ఎట్లా ఇచ్చాడో ఏంటో తెలుసుకుంటే దాన్ని గురించి కదా మనం ఆలోచించవలసింది.
ఆ వరం ఇచ్చినటువంటి బ్రహ్మదేవుడిని పిలవమన్నారు. పిలిస్తే ఏం వరం ఇచ్చావయ్యా? అలా తల దించుకునే చెప్పాడు బ్రహ్మదేవుడు. 4 తలలు కదండి, 4 వంచేశాడు. వంచి ఈ విధంగా వరం ఇచ్చాను. చాలా మంచి పని చేశావు నాయన, ఇప్పుడు ఏం చేయాలి? దీర్ఘాలోచన చేసినటువంటి జగన్నాథుడు, జగన్నాటక సూత్రధారి సాక్షాత్తు నారాయణుడు చెప్పాడు, నాయన మీ ఆయుధములు ఎవరికిచ్చారు అంటే దధీచికి ఇచ్చారు. కనుక మరల వెళ్ళి ఆయననే అడగండి. ఈయన ఇచ్చిన వరాన్ని అనుసరించి ప్రాణం ఉండి ప్రాణము లేనిది ఏది అంటే ఎముక. దానికి ప్రాణం ఉన్నది, పెరుగుతోంది గనుక ప్రాణం ఉన్నది. దానికంటూ ప్రత్యేకంగా ఎవరైనా కొడితే దెబ్బ తగలదండి, ఎముకకు కొట్టిన వాడికే తగులుతుంది. ఎవరైనా పొరపాటున మనమే కొట్టామనుకోండి, మనకే దెబ్బ తగిలితే అబ్బా వాడి ఎముక పుష్టిరా అంటారు. అవును కదండి. కనుక ప్రాణము ఉండి ప్రాణము లేనిది ఎముక. తడిగా ఉండి తడిగా లేనిది నీటిలో ఉండే నురగ, బుడగలు. తడి వల్లనే ఏర్పడతాయి. ఆ బుడగ పగిలితే ఆ లోపల తడి ఉంటుందా, పొడి ఉంటుందా? తడే ఉండదండి, పొడే ఉంటుంది. తడిగా ఉండి తడిగా లేనిది నురగ, ప్రాణము ఉండి ప్రాణము లేనిది ఏదయ్యా అంటే ఎముక. కనుక మీరు దధీచి వద్దకు వెళ్ళి ఆయన్ని అర్థించినట్లయితే మీ ఆయుధము మీకు లభిస్తుంది, వెళ్ళండి అని ఉపాయం చెప్పాడండి. అప్పుడు దేవతలంతా ఎక్కడికి వచ్చారు? ఇప్పటికీ ఉన్నదండి ఆ నైమిషారణ్యంలో దధీచి కుండ్ అని చెబుతూ ఉంటారు. ఆ దధీచి ఉన్నటువంటి ప్రదేశం. పిప్పలాదుడు కూడా అక్కడే తపస్సు చేశాడండి. అక్కడ వ్రాయబడి ఉంటుంది పిప్పలాదుడు తపస్సు చేసిన ప్రదేశం ఎంత దివ్యమైనది. కేవలం రావి పళ్ళు తిని, తల్లి పెంచకపోతే ఆ రావి పళ్ళు మాత్రమే తిని బ్రతికి చిట్ట చివరికి నారదుని చేతికి లభించిన వాడు, నారదుని చేత ఉపదేశము పొందినటువంటి వాడు. దాని జోలికి వెళితే మళ్ళీ ఇంకో 7 రోజులు పురాణం పెరుగుతుంది మనకు. ఆ పిప్పలాదుడు అక్కడే ఉంటాడండి ఆయన దధీచి. ఇప్పుడు ఈ దేవత గణమంతా ఎక్కడికి చేరుకున్నది? దధీచి వద్దకు చేరి ప్రార్థించిందండి. త్వం పాలయద్య విబుధ అనసురేణ మాతగ సంతాపితానతితరం భయ విహ్వలంశ సర్వే దేవైః నన్యోస్తి కోపి భువనేషు సురార్తిఘంత వృత్రాసురో యక్లేశజాలమఖిలం నిదహేత్ స్వశక్త్యాయుగపతూ. హే మునీశ్వరా, మేమంతా ఇంత కష్టంలో పడి బాధపడుతున్నామయ్యా, మమ్మల్ని ఉద్ధరించాలి అంటే మా ఆయుధాలు మాకివ్వాలి. ఈ ఆయుధాలన్నిటినీ మింగివేశాటండి. ఎవరు? దధీచి. సామాన్యమైనటువంటి శక్తి కాదండి వాళ్ళది. ఆ తపోశక్తి ఎంత గొప్పదో, దేన్నైనా హరాయించుకునేటువంటి శక్తి. ఏమండి, ఒక్క ముద్ద ఎక్కువ తింటే ఆయాసపడే శక్తి మనది. దేనినైనా హరించుకోగలిగిన శక్తి తపోశక్తి కలిగిన మహానుభావులది. ఎవరికి తపోశక్తి ఉన్నా వాళ్ళు ఆ పని చేయగలుగుతారండి. ఆ విధంగా హరాయించుకున్నటువంటి దధీచిని ప్రార్థిస్తే దేవతల కొరకు త్యాగం చేసిన మహానుభావుడు. దేవతలకు తన వెన్ను ఎముకను తీసుకోమన్నాడు. అది తీసుకుని దేవశిల్పి అయిన మయునకు అప్పగిస్తే అతడు వజ్రాయుధముగా తయారు చేస్తే నారాయణునకు తెలియజేశారు. ఇప్పుడు ఎముకతో ఆయుధం తయారైందయ్యా, మరి తడిగా ఉండి తడిగా లేనిదేమిటి? అప్పుడు నారాయణుడు చెప్పాడు, మిత్రభావేన సంతపితానతితరాం ఏతత్ వృత్రే దయా తవ యది ప్రథితా తథాపి జహ్యేనమాసు జన దుఃఖకరం కలంచ. మన పని కావాలి అంటే శత్రువుతో కూడా స్నేహం చేయాలి. అందువల్ల దేవతలైన మీరంతా ఆ వృత్రునితో స్నేహం చేయండి, బాగా నమ్మించండి. నమ్మించిన తరువాత నీవు తయారు చేయించుకున్న ఈ వజ్రాయుధాన్ని సముద్రపు నురగలో ముంచి దానిని అతడి మీద ప్రయోగించండి, నేను దాని యందు ప్రవేశిస్తా.
అర్థమైందా అండి? ఎవరు ప్రవేశిస్తారట? నారాయణుడు ఆ ఆయుధమునందు ప్రవేశిస్తాడు. ప్రవేశించి అతడు మరణించేట్లుగా నేను చూస్తా, మీకేం దిగులు లేదు. దేవతలను రక్షించడం కోసం. ఈ దేవతలంటే ఎవరయ్యా అంటే సత్వగుణోపేతులు. కనుకనే వాళ్ళు ఏం చేసినప్పటికీ కూడా ఆ సత్వగుణాన్ని కాపాడుకోవటం కోసం భగవంతుడు ఆ దేవతలకు సహకరిస్తున్నాడు. మనం కూడా సత్వగుణాన్ని ఎప్పుడైతే పొందుతామో ఆ దేవతలను రక్షించినట్టుగానే భగవంతుడు మనల్ని కూడా రక్షిస్తాడు. ఆ రజోగుణాన్ని తమో గుణాన్ని ఏం చేయాలి? ముక్తం చేసుకోవాలి, వదిలిపెట్టాలి. అంత తొందరగా వదులుతాయా? వదలవు. నెమ్మదిగా వదులుకోవాలి. కోపం రాకుండా ఉంటుందా? పళ్ళు కొరుకుతూ ఉంటాడు, కళ్ళు మిరిమిట్లు చూస్తూ ఉంటాడు. ఏం చేసినా సరే మనం కూడా పట్టించుకోకుండా ఉంటే కొంతకాలానికి మన కోపం వాళ్ళ వల్ల ప్రయోజనం లేదని మెదలకుండా ఊరుకుంటాడు. వాడు ఏం చేస్తాడండి? కోప్పడి నెమ్మదిగా వాడే సర్దుకుంటాడు. ఆ విధమైన స్థితిని కల్పించాలి. కల్పిస్తే ఎప్పుడైతే ఈ అహంకార మమకారాలు తొలగిపోయినాయో కడిగిన ముత్యము ఎటువంటిదో అటువంటిదిగా జీవుడు తయారవుతాడు. అలా తయారు కావటానికే భగవంతుడు కూడా అనేకములైన పరీక్షలు పెడుతూ ఉంటాడు. మనకు వచ్చే కష్టాలన్నీ భగవంతుడు పెట్టే పరీక్షయే. ఆ బంగారపు ముద్దను ఎంతగా రుద్దితే అంతగా మెరుస్తుందండి. రుద్దకపోతే మెరుపు ఎక్కడి నుంచి వస్తుంది? మట్టిలో నుంచే పుట్టింది కదా అది. కనుక భగవంతుడు పరీక్షలు మనకి దేనికోసం పెడతాడు అంటే ఆ మెరుగు పెట్టడం కోసమే. దాన్ని మనం తట్టుకుని నివసించాలి. బుద్ధి సత్వమేవ విశదార్థకరీ నారాయణం సర్వంతమేవ విభవం భువనత్రయస్మిన్ కృత్వా దదాసి భజతాం కృపయా సదైవ సర్వై దేవతానాం. మొత్తం అందరూ నమస్కరించారండి. మరి ఇప్పుడు మనకో సందేహం, అయ్యా వృత్రుడు చేసిన దోషం ఏమున్నది? ఆలోచిద్దాం. దోషం ఏమైనా ఉందండి? వృత్రాసురుడు చేసిన దోషం ఏమీ లేదు. తన అన్నగారిని సంహరించాడు కనుక అతన్ని సంహరించడం కోసం వరాలు పొంది వెళ్ళాడు. ఇందులో వృత్రాసురుని దోషం ఏమున్నది? అతన్ని అసురుడు అని ఎందుకనాలి? ఏ కారణం చేతనాలి? నారాయణుడు కూడా అతన్ని సంహరించడానికి ఎందుకు ప్రయత్నం చేయాలి? ఈ దేవతలకందరికీ ఆ ఉపాయం ఎందుకు చెప్పాలి? తాను ఆ ఆయుధంలో ఎందుకు ప్రవేశించాలి అనే ప్రశ్న మనకు ఉదయిస్తుంది. దానికి సమాధానం చెబుతున్నారండి. చిత్రకేతువు అనే పేరు కలిగినటువంటి చక్రవర్తి ఉన్నాడు. 3 భార్యలు, అయినా సంతానం లేదు. ఆ సంతానం లేనటువంటి వాడికి అతడికి నిరంతరం దుఃఖపడుతున్నాడు. ఆ దుఃఖపడుతున్న సందర్భంలో 2 సాధువులు వచ్చారు అతని ఆస్థానానికి. ఆ సాధువులను పాదములంటి నమస్కరించి ప్రార్థించాడు. అయ్యా నాకు సంతానం కలగలేదు అంటే ఆ సాధువులు అన్నారు, ఎంత అదృష్టవంతుడవయ్యా. ఆ సంతానం కలిగితే, ఆ సంతానానికి ఏదైనా కష్టం కలిగితే నీకే కష్టం కలిగినంత దుఃఖపడతావు. ఒకవేళ వాళ్లకు సుఖం కలిగినా ఆ సుఖం ఎంతోసేపు ఉండదు గనుక మళ్ళీ దుఃఖాన్ని పొందుతావు. రమణ మహర్షుల వారు చెప్పారు, ఏ సుఖమైనా ఎక్కడ ఉంటుంది అంటే 2 దుఃఖములకు మధ్యలో ఉంటుంది అన్నారు. ఎక్కడ ఉంటుంది అటండి సుఖం? 2 దుఃఖములకు మధ్యలో. 2 దుఃఖాలు ఏమిటయ్యా? వాడు బాగుపడుతున్నాడు, నేను ఇట్టాగే ఉన్నాను అనే ఏడుపు మొదటి దుఃఖం. ఎప్పుడో భగవంతుడు వీడికి కూడా బాగుపడే అవకాశం ఇస్తాడు. ఎంతకాలం ఉంటుంది అది? ఏ సుఖమైనా తురీయమైన సుఖం కూడా క్షణకాలమే అని చెప్పింది శాస్త్రం. అప్పుడే ఈ సుఖం అయిపోయింది అనే దుఃఖం మళ్ళీ పక్కనే ఉన్నది. నాకు ఇంకా సుఖం రాలేదు అనేటువంటి దుఃఖం ముందు, సుఖం వచ్చింది ఆ సుఖం అప్పుడే అయిపోయింది అనే దుఃఖం మళ్ళీ పక్కనే ఉన్నది. కనుక ప్రతి సుఖము ఎక్కడుంటుందండి? 2 దుఃఖములకు మధ్యలో ఉంటుంది. ఎందుకు ఆ సుఖం మనకి? శాశ్వతమైన సుఖం కావాలి. ఆ శాశ్వతమైన సుఖమే ఆనందము అని చెప్పారు. అది సుఖం కాదు. సుఖమైతే వస్తుంది, పోతుంది. కనుక ఏ విధంగా ఈ నీవు మమ్మల్ని అడుగుతున్నావయ్యా సంతానం లేదని, నీవు హాయిగా సుఖపడు. ఆ సంతానం ఉంటే లేనిపోని దుఃఖాలు మళ్ళీ కొని తెచ్చుకుంటావు. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయ. రుణము కొరకే ఇవన్నీ వస్తాయి. మనం ఎవరికి బాకీ ఉన్నామో వాళ్ళు వస్తారండి. కొడుగ్గా పుట్టాడు అంటే వాడు రుణగ్రస్త పుత్ర, శత్రుపుత్ర, తటస్థపుత్ర, సేవకా పుత్ర అని 4 రకాల కొడుకులు
ఉన్నారటండి లోకంలో. రుణగ్రస్త పుత్ర అంటే గత జన్మలో వాడి దగ్గర అప్పు తీసుకున్నాం మనం, తీర్చకుండానే మరణించాం. మనకు అప్పు ఇచ్చినవాడు ఈ జన్మలో కొడుగ్గా పుడతాడు. పుట్టివాడు ఏం చేస్తాడు? గత జన్మలో కదా వాడు ఇచ్చింది వడ్డీ, బారు వడ్డీ, చక్ర వడ్డీ, ఇంకేమైనా వడ్డీలు కూడా ఉంటే అవి కూడా వేసి వసూలు చేస్తాడు. ఆ కొడుగ్గా వచ్చినవాడు వాడు రుణగ్రస్త పుత్ర, శత్రుపుత్ర. వీడు అవునంటే వాడు కాదంటాడు, వాడు కాదంటే వీడు అవునంటాడు. వీడు శత్రుపుత్రుడు. తటస్థ పుత్ర, వీడు ప్రమాదకరమైన వాడు. పెళ్లి పీటల మీద నుంచి తల్లిదండ్రులకు నమస్కారం చేయడానికి వచ్చి చక్కగా పాదాలకు నమస్కరించి, నాన్నగారు నేను వేరే ఇల్లు తీసుకున్నాను, గత నెలలోనే మొత్తం సామాన్లన్నీ కొని ఎక్కడ పెట్టాను, ఒక్కచోట ఉండి అమ్మ నా భార్య ఇద్దరు కొట్టుకునే కన్నా విడిగా ఉండటం మంచిదని ఆలోచించాను, వీకెండ్లో శని ఆదివారాల్లో వస్తాను అని చెబుతాడు. వద్దురా నాయన, నువ్వు ఆదివారం శనివారం కూడా అక్కడే ఉండు, నా దగ్గరికి రావక్కర్లా. వీడు తటస్థ పుత్రుడు. ఎప్పుడు బయటికి పోతాడో ఏం చేస్తాడో తెలియదు. సేవకాపుత్రుడు గొప్పవాడండి. శ్రవణ బాలకుడు ఎటువంటి వాడో సేవకాపుత్రుడు అటువంటి వాడు. శ్రవణ బాలకుడు తల్లిదండ్రులను ఆ కావడిలో కూర్చుండబెట్టుకుని భుజాన పెట్టుకుని తీర్థయాత్రలు చేయించడానికి తీసుకువెడుతున్నాడే వాడు సేవకాపుత్రుడు. కనుక ఎన్ని రకాలుగా ఉంటారు. కనుక వీళ్ళందరినీ నువ్వు పొందొద్దయ్యా, నీకు సంతానం లేకపోయినా సంతోషం, హాయిగా ఉండు నువ్వు అంటే ఎంత చెప్పినా వెళ్ళలేదండి ఆ చిత్రకేతు. కావలసిందే అన్నాడు. ఒక పండుని మంత్రించి ఇచ్చారు ఆ సాధువులు. నీ భార్యకు ఇవ్వవయ్యా, ఆమెకు సంతానం కలుగుతుంది. ఆ ఫలాన్ని పెద్ద భార్యకు ఇచ్చాడయ్యా. ఇచ్చినటువంటి ఆ ఫలాన్ని ఆ పెద్ద భార్య స్వీకరించింది, గర్భవతి అయ్యింది, ఓ చక్కని పుత్రుణ్ణి పొందిందా. మిగిలిన ఇద్దరు భార్యలకు అసూయ కలిగింది. ఈ అసూయతో ఏం చేశారు? ఊయలలో ఉన్న పిల్లవాడికే విషప్రయోగం చేసి సంహరించారు. ఇప్పుడు మళ్ళీ చేతులు నెత్తిన పెట్టుకుని ఏడుస్తున్నాడు వాడు. నా పుత్రుడు గతించాడు, వచ్చినట్టే వచ్చాడు, పోయాడు, ఇట్లా ఏడుస్తుంటే మళ్ళీ అదే ఇద్దరు సాధువులు వచ్చారండి. ఎవరో కాదట, ఒకరు నారదుడు, ఇంకొకడు అంగిరసుడు అని చెప్పిందండి భాగవతం, దేవీ భాగవతం కూడా. ఈ విధంగా వాళ్ళిద్దరూ వస్తే ఆ వచ్చినటువంటి వాళ్ళను మళ్ళీ గుర్తించక మళ్ళీ అడిగాడండి, ఇదిగో ఇట్లా పోయాడయ్యా, ఏం చేయాలి అని. మేము ఇంతకు ముందే చెప్పామా, దుఃఖం కలుగుతుందయ్యా వినవని. నువ్వు విన్నావా? కావాలి అన్నావు, ఇదిగో ఇలాగే జరుగుతుంది అన్నారు. అయినా సరే చిత్రకేతు వినలేదండి. ఒక్కసారి ఆ పిల్లవాడిని పేరు పెట్టి పిలిచారండి. పిలిస్తే వాడు నడుచుకుంటూ వచ్చాడు. ఆ వచ్చినటువంటి వాడు ఆ సాధుమూర్తులకు నమస్కరించి, కిం కర్తవ్యత వ్యవస్థిత మయా ఆధీర్వతయే అన్నాడు. అయ్యా, ఏ ఉద్దేశ్యం చేత నన్ను ఇక్కడికి చేర్చారు అని అడిగాడండి. పిలిచారు అలా, ఇక్కడికి చేర్చారు. మీ అనుగ్రహం లేకపోతే నేను వచ్చేవాడిని కాను అని దాని అర్థం. నన్ను ఇక్కడికి ఏ విధంగా చేర్చారు అని అడిగాడండి. అడిగితే అప్పుడు చెప్పారు, నీ తండ్రి దుఃఖపడుతున్నాడయ్యా, అతని దగ్గరికి వెళ్ళు ఒక్కసారి అంటే ఆ పిల్లవాడు వెంటనే అడిగాడు, ఏ జన్మలో తండ్రి నన్ను పిలిచెను, నా కొరకు ఏ తండ్రి దుఃఖపడుచుండెను, ఇప్పటికి నేను ఎన్ని జన్మలు ఎత్తాను, ఏ జన్మలో ఎవరికి పిల్లవాడిగా ఉన్నానో, ఎవరికి భర్తగా ఉన్నానో, ఎవరికి తండ్రిగా ఉన్నానో, ఏ విధంగా కలిగానో, అసలు నేను తండ్రిగా ఉన్నానా, తల్లిగా ఉన్నానా, ఏ జన్మను పొందాను, ఒక మనిషి జన్మనే పొందానా, ఇతరమైనటువంటి పశుపక్ష్యాదుల జీవనాలు కూడా, శరీరాలు కూడా పొందానా, ఏం తెలుస్తుందయ్యా? ఇదంతా ఎవరి ఎదురుకుండా మాట్లాడాడు ఆ పిల్లవాడు? ఈ చిత్రకేతువు ఎదురుకుండానే మాట్లాడాడండి. అలా మాట్లాడేటప్పటికీ చిత్రకేతువునకు కాస్త జ్ఞానము కలిగిన వెంటనే ఇవన్నీ వదిలిపెట్టేశాడు, తపస్సు కోసం వెళ్ళాడా. ఆ పరమాత్మ కూడా పరీక్షలు చేస్తూనే ఉంటాడని చెప్పాం కదండి. ఆ పరమాత్మ ఏం చేశాడు? ఇతడి తపస్సు మెచ్చి గొప్ప విమానాన్ని ఇచ్చాడండి. నాయనా నీకేం కావాలరా అని అడిగితే, వాడు ఏదో అడిగితే అది ఇవ్వవచ్చు, కానీ అసలు అడగకుండానే ఏమి ఇచ్చాడు? గొప్ప విమానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ విమానాన్ని చూసుకుని పరవశించిపోయి కొత్తగా కారు కొనుక్కున్నవాడు దాని దగ్గరే ప్రతిరోజు రుద్దుతూ ఉంటాడండి రంగు పోయేదాకా. అది కొత్తది కదా, వాడు కొనుక్కున్నాడు కదా, అదే పనిగా రుద్దుతూ ఉంటాడు, ఎక్కడూ తిరగడు.
రుద్దుతాను మాత్రం రుద్దుతూ ఉంటాడు. కొత్తగా కొనుక్కున్నాడు, దాని మీద ఉండే మమకారం అది వాడికి. ఏం చేస్తాడు? అట్లాగే వీడు కూడా విమానం ఎక్కాడండి. 3 భార్యలను ఎక్కించుకుని సంచరిస్తున్నాడా. ఒక్కనొక్క చోటికి వెళ్ళేటప్పటికీ ఆ వటవృక్షము కింద చిన్ముద్రయోగరి యుక్తుడైనటువంటి పరమాత్మ కనపడ్డాడు. ఒడిలో అమ్మవారు ఉన్నది పార్వతి. ఆమె భుజం మీద చెయ్యి వేశాడండి. మౌనముద్రా ప్రకటితయా అని చెప్పారు. మౌనంగా ఆ ముద్ర వేసి అలా కూర్చుని ఉన్నాడు. ఎదురుకుండా గొప్ప గొప్ప వయస్సు కలిగిన పూండ్ల తరబడి వయస్సు కలిగిన ఋషీశ్వరులు ఉన్నారు. వాళ్ళు ఏమీ అడగటం లేదండి. వాళ్ళ మనస్సుల్లో ఉన్న భావాలు వాటంతటవి ప్రస్ఫుటమవుతే దానికి తగినటువంటి సమాధానం ఎవరు చెబుతున్నారండి? గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. సమాధానాలు అందిస్తున్నాడండి. ఏం మాట్లాడకుండా మౌనం చేతనే అనేకములైన సమాధానాలు. ఆ ఎవరి మీద చెయ్యి వేసి ఉన్నాడండి? అమ్మవారి మీద చెయ్యి వేసి ఉన్నది. ఆ చెయ్యి వేసి ఉంటే ఆ దృశ్యాన్ని చూచాడు చిత్రకేతు. చూసి ప్రక్కనున్న భార్యలతో చెబుతున్నాడు, చూసావా అక్కడ కూర్చున్నది ఎవరో తెలుసునా? సాక్షాత్తు పరమేశ్వరుడే. ఎదురుకుండా ఎవరు కూర్చున్నారు? గొప్ప గొప్ప తపస్సులు చేసినటువంటి మహానుభావులు కూర్చున్నారు. వాళ్ళందరి ఎదురుకుండా ఏమాత్రం సంస్కారం లేకుండా భార్యను ఒడిలో కూర్చోబెట్టుకుని ఆమె భుజం మీద చెయ్యి వేసి అనాగరికంగా అలా కూర్చుంటాడా అని అన్నాడండి. ఈ మాట పరమేశ్వరుడు విన్నాడా? ఏమీ మాట్లాడలా. కానీ విన్నదెవరు? గట్టిగా అమ్మవారు విన్నదండి. విని ఆ పరమేశ్వరుని వంక అలా చూచిందటండి. ముచ్యతే శ్రవణం తథైవ వచనం అని అడిగింది. నాథ, అతడు అన్న మాట విన్నారా అంటే పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వుతూ అవధార్య అన్నాడు. విన్నా, కానీ వాడు నా భక్తుడు కదా, నేనేం చేయలేను, నువ్వేమైనా చేయగలిగితే చెయ్యి. వెంటనే అమ్మవారు చెప్పింది, నీవు భూలోకంలో రాక్షసుడవై అయోనీచుడవై జన్మిస్తావుగాక. నా యొక్క శక్తి చేతనే నీవు ఆ రూపం నుండి మరణమును పొంది దివ్యత్వాన్ని పొందుతావుగాక అని వరం ఇచ్చింది. ఒక ప్రక్కన శాపము, మరొక ప్రక్కన వరము. 2 ఏమండి అమ్మవారి చేతులు ఎట్లా ఉంటాయండి? అభయము, వరదము. ఒకవేళ కోపం కలిగితే ఏముంటుంది? అంకుశం, పాశాంకుశధరా అని కీర్తిస్తున్నాం. పాశము ఉన్నది, అంకుశము ఉన్నది అమ్మ వద్ద. ఆ కారణం చేత ఒక పక్కన ఏమని అన్నదండి? శాసించింది, నీవు ఈ విధమైన స్థితిని రాక్షసుడవై భూలోకంలో పుడతావు, అయోనిజుడవై అని చెప్పించింది. అంతేకాదు నా వల్లనే నీవు సంహరింపబడి దివ్యత్వాన్ని పొందుతావు అని చెప్పబడింది. తన అంశతో ఉన్న నారాయణునకు ఆ బాధ్యతను అప్పగించడం చేత నారాయణుడు ఆ ఆయుధములో ప్రవేశించి ఇతన్ని సంహరించటానికి సహకరించెను. అంతే తప్ప రాక్షసులను సంహరించాలి అనే ఉద్దేశంతో మాత్రం కాదు. భగవంతుడు ఏది చేసినా దానికి ఒక నిమిత్తము ఉంటుందయ్యా జనమేజయ. నిమిత్తం లేకుండా ఏదీ ఉండదు. సర్వము అమ్మ యొక్క ఆజ్ఞ చేతనే జరుగును. అటు బ్రహ్మదేవుడు కానీ, ఇటు విష్ణువు కానీ, అటు రుద్రుడు కానీ ఎవ్వరు ఏం చేసినా అమ్మ యొక్క దివ్యమైనటువంటి ఆజ్ఞ చేతనే జరుగుతుంది. ఆ ఆజ్ఞ వల్లనే ఈ వృత్రాసురుడు అనబడేటువంటి వాణ్ణి ఆ ఆయుధంతో వజ్రాయుధాన్ని నురగలో ముంచగా దాని యందు నారాయణుని యొక్క దివ్యమైన శక్తి ప్రవేశించగా ఆ ఆయుధమును వృత్రాసురుని పైన ప్రయోగింపబడటం చేత వృత్రుడు సంహరింపబడే. జయ జగదంబ విశ్వపాలిని మాతకు జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ దుర్గే. జయ జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ దుర్గే
జయ జగదంబ విశ్వపాలిని మాతకు జై. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. రేపు ఉదయం మరల 9:30 కలుసుకుని తరువాతి చరిత్రను మనవి చేసుకుందాం అని తెలియజేస్తూ స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై ఏతత్ శ్రీమద్దేవి భాగవత మహాపురాణ ప్రవచన శ్రవణ సత్ఫలం లోక కళ్యాణార్థం తత్సత్రి భ్రమరాంబా సహిత మల్లికార్జున దివ్యచరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్. స్వస్తి. గామస్యం పురుషం జగతు అవిఘ్నదగ్ధ ఆఘర్షి శ్రియా మా పరిపాకయా. హర మహాదేవ హర.